సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాన్ని ప్రారంభించినటువంటి వెంటనే నీవు భగవంతుడి యొక్క అంశమైనటువంటి దేహము నీవు కాదు అనేటటువంటి భావన మన మనసులో పదిలపరచటం కోసం అని చెప్పి అనేక రకాలుగా నీలోపట ఉన్నటువంటి తత్వమును తెలుసుకోవడానికి మనకు పరమాత్మ ఎన్నో రకములైనటువంటి విధంగా బోధ చేస్తూ ఉన్నారండి. మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం గుర్తించినప్పుడు మాత్రమే ఆ భగవంతుడిని మనం దర్శనం చేయగలుగుతాం. కానీ ఆయన ఉన్నాడో లేడో అని చెప్పేసి సందేహాలను కలిగి ఉన్నామనుకోండి, సందేహించినంత కాలం భగవంతుడు మనకు దొరకరండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యాలనుకొని మనం ప్రారంభించామనుకోండి, ప్రారంభించగానే మనకు సందేహం వస్తుంది. ఈ పని నేను చేస్తున్నాను, అవుతుందా కాదా అని చెప్పేసి అన్నామనుకోండి, అవుతుందో కాదో అన్నప్పుడు మనం అక్కడ 2 ఉన్నాయండి. అంటే అక్కడ ఉన్న సమాధానాలు 2. అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు. అంటే మనమే ముందుగానే ఏం చేస్తున్నాం, నిర్ణయించుకుంటూ ఉన్నాం. అంటే ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. పరమాత్మ అందుకే ఎవరికి కూడా ఇలాంటి సందేహం కలగకూడదని ఒక పని చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చేసేటటువంటి పని శాస్త్ర సమ్మతంగా ఉందా లేదా, శాస్త్రం అంగీకరిస్తుందా లేదా, శాస్త్రం అంగీకరించే పని అని ఎలా గుర్తించాలి. ప్రతి పనికి మనం దగ్గరలో ఉన్న శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే అది కుదరదండి. భగవంతుడు ఏమంటారు, నీ యొక్క స్వలాభము కంటే పరులకు కలిగే లాభము నువ్వు చేసే పనిలో అధికంగా ఉంటే, అంటే పరుల యొక్క క్షేమము అధికంగా ఉంటే అది నువ్వు చెయ్యదగినటువంటి కర్మ అని పరమాత్మ నిర్ణయించారు. ఇంకా మనం శాస్త్రం తెలియాలంటే ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్ లో ఒక సూత్రం ఇస్తారు. ఒక సూత్రం ప్రకారంగా మనం అనేకమైనటువంటి లెక్కలన్నీ కూడా చేస్తామండి. అదేవిధంగా పరమాత్మ శాస్త్రమునందు చెప్పినట్టుగా, అంటే శాస్త్రంలో ఏం చెప్పారని చెప్పేసి ప్రతిక్షణం మనం పుస్తకాల వెంట పరిగెత్తటం కాదండి. మనము ఏదైతే ఒక పనిని ఎంచుకుంటున్నామో ఆ ఎంచుకున్న పని యందు పరుల యొక్క క్షేమం ఉండాలి. భగవంతుడి యొక్క స్మరణ, రెండవది పరుల యొక్క క్షేమము, తర్వాత మాత్రమే నీ యొక్క క్షేమమును కోరవలసి ఉంటుంది. ఏ పని చేసినా ప్రతి పని యందు కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఇతరులకు ఉపయోగకరమైనటువంటి విధంగా, ఇప్పుడు మన ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోవడంలో మన చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా మన కర్మలు మనం చేసుకున్నామనుకోండి, దాని వలన మనం 10 మందికి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించట్లేదు అంటే, మన ఇంట్లో టీవీ సౌండ్ బాగా పెట్టుకున్నాం, పెద్ద పెద్ద శబ్దాలతో మనం ఒక పాటని వినడం మనకు ఆనందం అనుకోండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏ పనులు నిర్వహించుకుంటున్నారో, కొంతమంది రాత్రిపూట లేటుగా పడుకోవచ్చు, పొద్దున్నే వాళ్ళకు నిద్రాభంగం కలగవచ్చు, చదువుకునే పిల్లలకు ఇబ్బంది కలగవచ్చు. అంటే మనము చేసేటటువంటి కర్మ ఇతరులకు ఇబ్బంది కలగకుండా గనక మనం కర్మను చేసుకుంటే, అంటే మన పనులు మనం చేసుకుంటే
ఇది భగవంతుడికి నచ్చినటువంటి పని అవుతుందట. అంటే పరమాత్మకు నచ్చేలాగా జీవించమని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నీవు ఎంత స్వేచ్ఛను కోరుకుంటావో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా అంత స్వేచ్ఛ కోరుకుంటుందండి. అందుకే భగవంతుడు నీ నుంచి ఈ లోకం వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు నేను అధికారిని అయిపోయాను కదండి. ఇప్పుడు నా నుంచి ఈ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి. వాళ్ళకు ఒక నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు నా వాళ్ళు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి వాళ్ళ మీద అధికారం ఉంటుందండి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? నీ నుంచి సమస్త సృష్టి వచ్చింది అన్నాడు. మరి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు నీ పిల్లవాడే చూద్దాం. నీ పిల్లవాడి నుంచి కూడా సమస్త సృష్టి వచ్చిందని పరమాత్మ చెప్పారా లేదా? అంటే ఒకరి మీద ఒకరికి పెత్తనం చేయగలిగిన అధికారం నీకుందా? ఇది విచారణ చేయాలి. ఇప్పుడు మనం ఎందుకు కోరుకోవాలండి? ఒకరి మీద ఒకరికి పెత్తనం కావాలి, ఒకరికంటే మనం గొప్పగా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? ఇలా కోరుకోవడం వల్ల మన యొక్క స్థితిని మనం పోగొట్టుకుంటున్నామండి. అంటే నీవు ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావో 84 లక్షల రకాల ఉపాధులు కూడా అంత స్వేచ్ఛగా జీవించి వాళ్ళు కూడా భగవత్ స్వరూపంగా ఉన్నారనే సత్యం తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే నీ లోపట ఉన్న దివ్య తేజాన్ని నువ్వు తెలుసుకుంటావు. నీ లోపట ఉన్న దివ్య తేజాన్ని తెలుసుకున్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకుంటావు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించటానికి వీలవుతుంది. మనకు భగవంతుడు ఎందుకు దూరం అవుతున్నారు అంటే, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? తప్పు చేస్తున్నాము ఎక్కడ అంటే, ఇతడు నా భర్త, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు ఫలానా వాళ్ళు నా బంధువులు, వీళ్ళు మా పక్కింట్లో వాళ్ళు, ఇలా అనుకున్నప్పుడు కొంత చనువు ఉంటుందండి మనకి. ఈ చనువు చేత మనం ఏం చేస్తామంటే, వాళ్ళను ఏదైనా ఒక మాట అనవచ్చు అని చెప్పేసి వాళ్ళని ఏమంటామంటే కొంచెం పరుషంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అవతలి వాళ్ళ యొక్క స్వేచ్ఛను మనం హరించే ప్రయత్నం చేస్తామండి. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నారన్నప్పుడు, ఇప్పుడు రమణ మహర్షి ఆత్మస్వరూపులు అంటారండి. రమణ మహర్షి ఏ ప్రాణినైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినట్టుగా మనం విన్నామా? ఇప్పుడు ఒక పాము రమణుల్ని చూడడం కోసం వస్తే, ఆ పాము ఆ రమణుల్ని చూసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ పాము వచ్చింది అని భయపడుతూ ఉంటే, అప్పుడు రమణులు మాట్లాడిన తీరుని మనం అందరం వినే ఉన్నాం. ఎందుకంటే రమణ మహర్షి యొక్క చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా వింటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. రమణులు ఏమని పిలిచారు? వారు నన్ను చూడాలని వచ్చి వెళ్ళిపోయారు అనేవాళ్ళు. అంటే ఎంత మర్యాద ఉందండి. మనమేమో ఉపాధిని చూసి పాము వచ్చిందండి, లేకపోతే సింహం వచ్చిందండి, పులి వచ్చిందండి, కోతి వచ్చిందండి. మనం ఇంకా కొంచెం ఇంకా స్థితి మనం కొంత తగ్గి ఉంటే ఎలా అంటే, ఒక మనిషికి ఏదైనా అవయవ లోపం ఉంటే, కుంటివాడు వచ్చాడండి, ఓ గుడ్డివాడు వచ్చాడండి, ఓ బుద్ధిమాన్యం కలిగిన పిల్లవాడు వచ్చాడండి, మనం ఇలా పిలుస్తూ ఉంటాం. మరి పెద్దలు అంటున్నారండి, అంటే ఆత్మానుభూతి పొందినటువంటి పెద్దలు అంటున్నారు, మీకు మాయతో కూడినటువంటి ఆ దేహం కనపడుతుంది తప్ప, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి భగవంతుడు మీకెందుకు కనపడట్లేదు? ఆ భగవంతుణ్ణి మీరు గుర్తించకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే, ఆ శరీరానికి ఉన్నటువంటి లోపము చేత కానీ, అంటే లోపంతో పిలవడం మహాపాపం అయితే, ఒక వ్యక్తిని మనం గౌరవించకుండా, ఇతడు నా కొడుకే కదా, నా భార్యే కదా, నా అనేటటువంటి బంధము చేత అవతలి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, లోపట ఉన్నటువంటి ఈశ్వరుడు మనకు దొరకకుండా వెళ్ళిపోతున్నాడట. అంటే మనం ఇతరులను గౌరవించే తీరును బట్టే భగవంతుడు మనకు దొరుకుతారు కానీ, ఇతరుల పట్ల మనకున్నటువంటి ఏదైతే చులకన భావము, ద్వేష భావము, ఇలాంటి భావాలున్నంత వరకు మన లోపట ఉన్న భగవంతుడు మాయలోనే ఉంటాడట. కృష్ణ పరమాత్మ ఏమన్నారండి? నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. ఎక్కడ చెప్పారు ఇది? 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 25వ శ్లోకంలో చెప్పారు.
నేను యోగమాయ చేత కప్పబడి ఉన్నానంటున్నారు. యోగమాయ ఏంటి? దేహ సంబంధమైన విషయాలలో మీరు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు అని త్రిగుణాల మాయతో కూడి ఉన్నటువంటి వాళ్ళని చూసి మీరు కూడా అందరి యందు సమస్థితి లేకుండా భేదభావంతో చూస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు దొరకకుండా పోతున్నానంటున్నారు. ఇప్పుడు నిజంగా మనకు పరమాత్మ దొరకాలనేటటువంటి కోరిక అందరికీ ఉంటుందండి. భగవంతుడు మీ లోపట ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలిసిన వెంటనే ఆ భగవంతుడిని నేను ఎలా పొందగలను అని చెప్పేసి మనం విశ్వ ప్రయత్నం చేస్తున్నామండి. మరి ఇలాంటి విశ్వ ప్రయత్నం చేసేటప్పుడు భగవంతుడు అంటున్నారు, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ప్రయత్నం చేయాలా వద్దా? ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని రకాలైనటువంటివి ముడి పదార్థాలను దగ్గరికి చేర్చవలసి ఉంటుంది. దానిని మనం ఎన్ని రకాలుగా శ్రమిస్తే మనకు ఒక ఇల్లు తయారవుతుంది. నీ లోపటున్న భగవంతుడు కూడా నీకు దొరకాలంటే ముందు నువ్వెవరో తెలుసుకో. నీవెవరో నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి సృష్టి కూడా నీకు అర్థం కావాలి. నేను భగవంతుడిని అయిపోయానండి, గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నానండి అని చెప్పేసి ఇక చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల తక్కువ భావంతో నువ్వు ఉంటావా? ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపం అనే అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం కానీ ఇక్కడ నీవు మాత్రమే కొత్తగా తెలుసుకున్న సత్యం ఏమీ లేదు. నీకు తెలియనటువంటి సత్యం ఇప్పుడు తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావు? నువ్వు దేహము కాదు, దేహంలో ఉన్నటువంటి సత్య ఆత్మవి అని నువ్వు తెలుసుకున్నావు. అంటే నువ్వొక్కడివే అయిపోయావా? లేకపోతే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడే అయి ఉందని తెలుసుకున్నావా? ఇప్పుడు మనం అజ్ఞానంతో ప్రవర్తించినప్పుడు ఎలా ఉంటుందంటే, నేను గురుబిడ్డనండి, నన్ను అందరూ గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? నేను గురువుగారి దగ్గర తెలుసుకున్నాను నేనెవరో. తెలుసుకున్నావంటే నీలో ఉన్నటువంటి బ్రహ్మాండములన్నింటినీ నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఉన్నావా? నీవు ఈ లోకాన్ని జయించగలిగినటువంటి గొప్ప సమర్థతతో నువ్వు జీవిస్తున్నావా? దేనినైనా ఎవరైనా వచ్చి నిన్ను ఒక బండరాయితో మోదితే నీకు కోపం రాకుండా ఉందా? బండరాయి అక్కర్లేదండి. నువ్వు వెళ్ళాలనుకున్న సమయానికంటే ఒక 10 నిమిషాలు నిన్ను అక్కడ కూర్చోబెడితే చాలు. నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, ఏం మాట్లాడుతున్నారు, నన్ను ఇక్కడ కూర్చోమంటున్నారని మన యొక్క నిగ్రహాన్ని కోల్పోతున్నాం కదండి. మరి నువ్వు నిజంగా బ్రహ్మం అయితే నీకు ఆ స్థితి ఎందుకుంది? అంటే మేము గురువు యొక్క శిష్యులమైనంత మాత్రాన ఇక మేము అందరితో కూడా గౌరవించబడేటువంటి స్థితికి మనం ఎదిగామని ఎందుకు అనుకుంటున్నాం? అంటే పరిపూర్ణమైన జ్ఞానము మనకు కలగనందువలన మనం ఏం చేస్తున్నామంటే నేను గొప్ప. ఎందుకు గొప్ప నువ్వు? సృష్టిలో నువ్వు అందరికంటే ఏం గొప్పగా ఉన్నావు? నీ యొక్క ప్రవర్తనలో మార్పు ఉందా? వేరొకరు నిన్ను తిడుతుంటే నువ్వు ఓర్చుకోగలిగిన స్థితి నీకుందా? ఎవరైనా మనల్ని తిడుతుంటే వాళ్ళని చూసి జాలి దయ కలిగి ఉంటున్నామా? అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఆ భగవంతుణ్ణి అనుభూతి పొందిన వాళ్ళు అంటున్నారండి, ఎవరైనా ఇతరులు మనకొచ్చి చాడీలు చెప్తున్నారు, ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు కాదండి, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్తున్నప్పుడు మనం వాళ్ళని చూసి జాలి పడాలట. ఇప్పుడు ఒక కుక్కని ఒక వ్యక్తి కొడుతూ ఉన్నాడండి. కొడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కుక్కని చూసి జాలి పడతామండి. అదే విధంగా ఒక వ్యక్తి చాడీలు చెప్తుంటే ఇప్పుడు ఇంకా ఏంటి, కుక్కను కొట్టే వ్యక్తి మీద కోప్పడతాం, దెబ్బలు తిన్నటువంటి కుక్క మీద మనం జాలి పడుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గాయపడుతున్నటువంటి వారిని చూసి జాలి పడటం మాకు అలవాటైపోయింది. కానీ కుక్కను కొట్టేటటువంటి వ్యక్తి తర్వాత ఎంత పాపాన్ని పొందుతాడో ఎవరు తెలుసుకోగలుగుతారంటే తన లోపట ఉన్న దివ్య తేజమును అనుభూతి పొందినటువంటి వాళ్ళు అంటున్నారండి, నేను ఒకరి మీద చాడీలు చెప్తున్నానంటే నాకు పడే శిక్ష ఎంత గొప్పగా ఉంటుందో అది ఎవరు చూడగలుగుతారు? ఇప్పుడు 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 ఒక తప్పు చేశాడండి పిల్లవాడు తప్పు చేస్తే వాడికి ఏ శిక్ష వేయాలని మనం ఆలోచిస్తామా లేదా? అంటే తప్పు చేస్తున్నాడు, వీడి తప్పుని దిద్దాలి అనుకుంటారు. అంటే ఇప్పుడు వీడికి పడబోతుంది శిక్ష. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పిల్లవాడు అనుకుంటాడు, అమ్మా వీడు తప్పు చేస్తున్నాడు, వాళ్ళ అమ్మగారి వీళ్ళకి శిక్ష, వీడికి మాత్రం పెద్ద పనిష్మెంటే ఇస్తుంది, వీడిని ఎలాగైనా కాపాడాలని ఆ పిల్లవాడు వచ్చి, ఆంటీ ఆంటీ వాడేం కావాలని తప్పు చేయలేదు ఆంటీ, వాడు పొరపాటునే చేశాడంటీ, వాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆంటీ అని వాడికి భయం కలుగుతుంది. ఎందుకు? స్నేహితుడిని వాళ్ళ ఆంటీ కొడుతుందేమో అనేటటువంటి బెంగ. ఆ బెంగ చేత ఈ పిల్లవాడు వస్తున్నాడా లేదా?
అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి? ఒకరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్న వ్యక్తిని చూసి జాలి, దయ పొందాలి అంటున్నాడు భగవంతుడు. అంటే ఇతరులు ఎవరైనా తప్పు చేస్తుంటే, తప్పు చేసినందుకు శిక్ష పడుతుంది గదా! ఆ శిక్ష ఎంత ఘోరంగా పడుతుందో ఆత్మానుభూతి పొందిన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, వాళ్ళ మీద మనకు జాలి, దయ కలిగిందండి. ఇప్పుడు తల్లి పిల్లవాడిని శిక్షిస్తుంది అన్నప్పుడు, ఆ పిల్లవాడిని చూసి జాలి పడుతున్నామా లేదా? అదే విధంగా భగవంతుడు కూడా వీడేమో మాట్లాడకూడని విధంగా మాట్లాడుతున్నాడు, పరుల మీద చాడీలు చెప్తున్నాడు. వీడికి భగవంతుడు వేసే శిక్ష చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి, మనం ఇప్పుడేం చేయాలి? భగవంతుడా! వీడికి ఇలాంటి ధోరణి లేకుండా, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరకుండా ఉంటున్నారు. వీడికి మంచి మనసును ప్రసాదించండి స్వామి. వీడు శిక్షను అనుభవిస్తూ ఉంటే చూడలేను అని మనం ఆ స్థితికి వెళ్ళగలగాలండి. తప్పు చేసిన వాడిని కూడా భగవంతుడా మన్నించండి అని అడగగలిగినంత స్థితికి మనం ఎదిగినప్పుడు నిజంగా నువ్వు గురువు దగ్గర ఉపదేశాన్ని పొందుకొని, ఆ ఉపదేశాన్ని పొంది నీవు ఆచరణ ద్వారా ఇతరులకు ఆదర్శంగా మారినప్పుడు, నీ లోపట ఉన్నటువంటి దివ్య తేజము నీకు దర్శనమైనప్పుడు, ఇక నీకు ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపంగా కనపడుతుందండి. అంటే మనం ఆచరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా నేను బ్రహ్మం అయిపోయానండి అంటే ఎక్కడైపోయావు బ్రహ్మం? బ్రహ్మం అవ్వాలి అంటే నీ లోపట ఉన్నటువంటి మాయ నుండి నువ్వు బయటపడాలి. ఎలా పడతావు బయట? మాయ నుండి నువ్వు బయటపడాలి అంటే నీ లోపట ఉన్న దివ్య తేజం పట్ల నీకు ఆసక్తి కలగాలి. ఆసక్తి కలగాలి. అవునండి, ఇప్పుడు నాకు ఒక వస్తువుని పొందాలనే కోరిక ఉంటేనే కదా, ఆ కోరిక కోసం నేను ఎంత దూరమైనా పరిగెత్తగలను. కోరిక లేదు, కోరిక లేకుండానే నేను ఆ వస్తువుని పొందగలుగుతానా? ఒకవేళ ఎవరైనా నేను అడగకుండానే ఆ వస్తువునిచ్చినా అంత తృప్తి పొందుతానా? మనం ఏదైనా ఒకటి కోరుకుంటే, ఆ కోరుకున్న దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తే, అప్పుడది మనకు దొరికితే ఎంత సంతోషమండి. అదే విధంగా గురువుగారు కూడా మనం ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ ఆ పరమాత్మ మనల్ని సద్గురువు దగ్గరికి తీసుకెళ్ళారు. సద్గురువు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, ఆ సద్గురువు మనకు గొప్పదైనటువంటి జ్ఞానోపదేశం చేశారు. నువ్వు దేహం అనేటటువంటి భ్రాంతిని విడిచిపెట్టు, ఆత్మ స్వరూపంగా నిలబడటానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా జ్ఞానము ద్వారా సంపాదించు అని చెప్పేసి మనకి సద్గురువు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైనటువంటి సద్గురువు మనకు జ్ఞాన ఉపదేశం చేశారు. ఈ జ్ఞాన ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? ముందుగా పదిలపరుచుకోవాలి. కృష్ణ పరమాత్మ చూడండి, ఇక్కడ మనకు సద్గురువులు బోధించేటటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి బోధిస్తున్నారు. ఆత్మ ఉపదేశం ప్రారంభించగానే కృష్ణ పరమాత్మ బోధించేటటువంటి బోధనలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? ఎట్లా ఉంది? మొట్టమొదట మన గురువు గారు ఏం చెప్పారు? నీవు ఈ దేహం అనే భ్రాంతిలో నువ్వు ఉన్నావు. ఈ దేహం పడిపోయే లోపట నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను నువ్వు తెలుసుకో అన్నారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోమని కృష్ణ పరమాత్మ చెప్పారు. మన గురువు గారు కూడా అదే చెప్పారు. అందుకే గురువుని పరమాత్మతో పోల్చామండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగత్తుకు ఈయన ఎలా అంటే పూర్ణమైనటువంటి అవతారంలో వచ్చారు. పరిపూర్ణమైనటువంటి అవతారం. ఆయన భగవత్ స్వరూపంగానే భూమి మీద జీవించారు. ఆయన చేసేటటువంటి ఉపదేశం ఏమిటి? నీవు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పదిలపరుచుకోవాలి. ఈ దేహము నశించిపోతుంది అనేటటువంటి జ్ఞానాన్ని బోధిస్తూనే ఇక మిగిలినటువంటి బోధన మొత్తం కూడా ఆత్మగా నువ్వు నిలబడటానికి, దేహ సంబంధమైన కార్యాల నుండి నిన్ను విడిపించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే మనందరికీ ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము తెలుసుకున్న జ్ఞానాన్ని పదిలపరుచుకోవడానికి కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? పోల్చుకోవాలి. మా గురువు గారు నిజమే చెప్పారా లేదా? నేను ఎక్కడో విన్నానండి, ఎక్కడ శ్రీకాళహస్తిలోనట. సద్గురువు పాదతీర్థము 5,000 రూపాయలు, ముక్తిని ప్రసాదిస్తే 25,000 రూపాయలు అని చెప్పేసి 1-2 సంవత్సరాల క్రితం ఎవరో ఒక బోర్డు పెట్టారట. ఎంతో విద్యను అభ్యసించినటువంటి విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా
ఏం చేశారట, 25,000 రూపాయలకు ముక్తి దొరుకుతుంది, అదేందో చూద్దామని చెప్పేసి వాళ్ళు 25,000 రూపాయలు కొట్టి 25,000 రూపాయలు కట్టి ముక్తి కోసం వెళ్ళారు. ఆ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకరు అడిగారట, అమ్మ మీరు ముక్తి పొందానంటున్నారు, మేము 25,000 పెట్టి ముక్తి కొనుక్కున్నామండి, మరి ముక్తికో మీకు వచ్చింది కదా, ముక్తి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో మీకు తెలుసా అంటే, ఏమో మాకు తెలియదు అన్నారు. నిన్నెవరైనా తిడితే నీ కోపం రాకుండా ఉందా అన్నారట. ఎందుకు రావట్లేదండి కోపము, ఇదివరకులాగే ఉంది, ఇప్పుడు కూడా కోపం అన్నారట. ఆహా, మరి నీకు ఏదైనా ఒక వస్తువు లేకపోయినా తృప్తిగా ఉన్నారా అన్నారట. ఎందుకుంటుందండి, ఆ వస్తువుని మనం పొందినప్పుడే కదా తృప్తి పొందేది, మరి నీకు ఏ కోరికలు లేవా అన్నారట. మీరు ముక్తి పొందారు కదా, 25,000 రూపాయలు కట్టి ముక్తి పొందారు కదా, మరి మీకు ఏ కోరికలు లేకుండా పోయాయంటే, ఎక్కడ పోయాయండి కోరికలు, ఎక్కడ పోయాయి, మరి ముక్తి అంటే ఏంటి అంటే, ఇక జన్మ లేకుండా పోతుందంట అండి, ఇక మనం ఎలా జీవించినా పర్వాలేదు, ఇక మనకు జన్మ లేకుండా పోతుందట, అందుకోసం అని చెప్పి ముక్తి కొనుక్కున్నాం అన్నారు. అంటే ముక్తి అనే పదానికి అర్థం తెలియకుండానే ముక్తి కొనుక్కోవచ్చు అంటే, కేవలం ఒక దర్శన మాత్రము చేతనే మీరు ముక్తులైపోతే, మరి రమణ మహర్షులు లాంటి వాళ్ళ యొక్క స్థితి ఏంటండి, మరి వాళ్ళేంటి, వాళ్ళకంటే మనం ఒక గొప్ప స్థాయిలోకి ఎదిగామా? రమణ మహర్షి ముక్తి అంటే అదండి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, యోగి వేమన, పరమాచార్యులు, వివేకానందుడు, ఎంతో మంది ఉన్నారు గొప్పవాళ్ళు. ముక్తులైనటువంటి వాళ్ళని చూసి కూడా ఇంకా మేము బ్రహ్మమైపోయామండి, బ్రహ్మమైపోయామండి ఎలా అయిపోయారండి? మీరున్న చోటనే మీరు సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీరు పొంది ఉండాలి కదా! మరన్ని శక్తి సామర్థ్యాలు మీరు పొంది ఉన్నప్పుడు కదండీ మీరు బ్రహ్మమైపోయేది. బ్రహ్మం అవ్వాలి అంటే నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు సాధన చెయ్యాలంటే నువ్వు ఆత్మను తెలుసుకోవాలి. మనం ముక్తిని పొందాలి అంటే సాధన చెయ్యాలి. సాధనలో చూడండి, మొదట మనల్ని సమాజం చూడమంటున్నారా? ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను చూడమంటున్నారా? నిన్ను నువ్వు చూసుకోమంటున్నారు. నువ్వు ఆత్మవి అన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి? నీ వాళ్ళు అనేటటువంటి భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గాయపరచకుండా ఒక ఆత్మగా చూడటం నేర్చుకోవాలి. నా వాళ్ళు అని చెప్పేసి మనం వాళ్ళని ఏం చేయకూడదు అంటే, వాళ్ళని ఏదైనా అనవచ్చు అని చెప్పేసి అనకూడదు. అంటే ఇంట్లో వాళ్ళనే ఏమి అనకూడదు అంటున్నారంటే, లోకంలో ఉన్నటువంటి ఏ ప్రాణిని చూసినా ఈశ్వరుడిగా నువ్వు చూసినప్పుడు, మనతో కొంతమంది కలిసి ఉంటున్నారంటే భగవంతుడు మనల్ని సంతోషంగా మన యొక్క సుఖదుఖాలు పంచుకోవడానికి, కొంతమందితో కలిసి జీవించడానికి ఆ భగవంతుడే కొన్ని కొన్ని రూపాలలో వస్తారు. అది మన ఇంట్లో ఒక పశువు కావచ్చు, ఒక ప్రాణి, ఒక ఏమంటారు తల్లి, తండ్రి, కుటుంబంలో ఉన్న ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా ఏమవుతారు? మనం వీళ్ళందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, మనము సాధించవలసిన లక్ష్యమేదో తెలుసుకుంటూ, మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుందే కానీ, వీళ్ళందరితో నీవు మాట్లాడే తీరు, నువ్వు నీ యొక్క ప్రవర్తన, నీ లోపట ఉన్నటువంటి ఆలోచనలు, వీటన్నింటినీ కూడా ఏం చేయాలి? భగవన్మయం చేయాలి. భగవత్ తత్వంలోకి మార్చాలండి. అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నా కూతురుతో అన్నప్పుడు నేను కాస్త ఆ అమ్మాయి మీద దురుసుగా కూడా మాట్లాడే అవకాశం ఉంది. నేను ఎవరితో నా కూతురు రూపంలో ఉన్న భగవంతుడితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడండి జాగ్రత్త పెరిగిందా లేదా? ఇప్పుడు ఈ కూతురు ఒక చేయకూడని పని చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు దండించవచ్చు. భగవంతుడు చూడండి, దండమును నేను అన్నాడండి. దండో దమయతామస్మి అన్నారు. అంటే దండించేటటువంటి అధికారంలో కూడా నేను ఉన్నాను. అంటే నువ్వు దండించేటటువంటి దండనములో కూడా నేనున్నానన్నాడు. అంటే పరమాత్మ ఏమంటున్నారు? నీవేం చేయాలి? నీ కూతురు యొక్క స్థితి బాగా లేనప్పుడు ఆ అమ్మాయిని మార్చగలిగినటువంటి దండనము ఏదైతే ఉందో అది కూడా నేనుగానే ఉంటున్నాను కాబట్టి, ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఉపాయాలు చెప్తున్నారు. నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మని గుర్తించు ఫస్ట్. అంటే నీవు ఆత్మగా నిలబడాలి అంటే ముందు నీ లోపట నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అనేటటువంటి భావన పదిలపరుచుకో. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలంటే,
కృష్ణ పరమాత్మ ఎన్ని శ్లోకాలలో చెప్తున్నారండి? నువ్వు ఆత్మవే కానీ ఈ శరీరం కాదు అంటున్నారండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటున్నారండి. అంటే ఈ దేహము నశిస్తుంది కానీ దేహములో ఉన్న నేను నశించను. అంటే మన యొక్క భావన నేను చనిపోతాను, నేను అన్నం తింటున్నాను, నేను పడుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ఇతరులకు ఉపకారం చేస్తున్నాను. ఇట్లాంటి ఆలోచనలు పక్కకు పెట్టండి. ఈ శరీరం మీరు కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అంటున్నాం గాని, నేను ఇందులో ఉంటున్నాను. ఇదే నేను అంటామా మన ఇల్లుని? ఇంటిని నేను అంటామా? మరి ఇంటినే మీరు అన్నప్పుడు ఈ దేహాన్ని మీరు అని ఎందుకు అంటున్నారని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. చెప్పినంత మాత్రాన నేను జీవన్ముక్తురాలని కాలేదు. ఎందుకు అంటే ఎవరైనా సాధన చేయవలసిందే, సాధన చేసి పొందవలసిందే తప్ప నాయమాత్మ ప్రవచనేన లభ్యం. ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరూ జీవన్ముక్తులు అనుకోవద్దు. వాళ్ళు కూడా భగవంతుడు వాళ్ళకు ఒక పని అప్పచెప్పారు. ఏ పని? నువ్వు నలుగురికి చెప్తూ నిన్ను నువ్వు మలుచుకునే ప్రయత్నం చేయమన్నారు. వింటున్నంత మాత్రం తక్కువేం కాదు. చెప్పిన వాళ్ళకంటే విన్నవాళ్ళు తొందరగా పరిపూర్ణమైన స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవాళ మనం ఎంతో మందిని చూస్తాం. ఒక వ్యక్తి అట ఒక చోట ప్రసంగానికి వెళ్ళారటండి. ఎవరో ఒక గురువు గారు బోధ చెప్తూ ఉన్నారట. వెళ్ళారు పెద్ద ఆయన అని చెప్పేసి. ఇప్పుడు మన చాగంటి గారు మన ఊరు వచ్చారు అని అన్నారనుకోండి, మనం అందరం వెళ్ళిపోతాం కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి మంచి ప్రసంగాన్ని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి మీరు కూడా కొంచెం ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చెప్పవచ్చు అన్నారట. మరి అంతమందిలో కూడా ఆయన్నే పిలిచారట ఆ గురువు గారు. పిలవగానే ఆ వ్యక్తి కొంచెం ఇబ్బంది పడుతూనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీకు తెలిసినటువంటి ఏదైనా కాస్త భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని నలుగురికి ప్రసంగించండి అన్నారట. ఇప్పుడు ఆయన కాలేజీలో పనిచేస్తాడటండి. ఇప్పుడు ఆయనకు తెలిసినటువంటి చిన్నప్పటి నుంచి మనం విని ఉంటాం కదండి, రామాయణము, మహాభారతము, భాగవతం. ఆయనకు తెలిసిన విషయాలన్నీ ఒక అరగంట పాటు చక్కటి బోధ చెప్పాడట. మరి ఆయన టీచర్ కదండి. అలా చెప్పగానే ఆయన అక్కడ ఉన్నటువంటి గురువు గారు అన్నారట, ఈయననే ఎందుకు పిలిచానో తెలుసా నేను? ఈయన పోయిన జన్మలో నన్నయ్య, ఆయనే ఈ జన్మలో ఇక్కడ ఉన్నాడు, అందుకే నేను ఆయన్ని మాత్రమే పిలిచి ప్రసంగం చెప్పమన్నాను అన్నారట. ఇక అక్కడున్న వాళ్ళందరికీ పోయిన జన్మలో నన్నయ్య, ఆయన ఇక్కడికి వచ్చాడా అని చెప్పేసి అందరూ ఆయనకి చాలా దగ్గరగా వెళ్ళిపోయి నమస్కారాలు చేసి, చాలా డబ్బున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం పెడుతున్నారట. ఎంత పుణ్యాత్ముడండి, ఆయన ఇక్కడికి వచ్చాడా, ఈ జన్మలో వచ్చాడా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఆయన ఆదరించారట. ఇప్పుడు ఇక ఈయనని ఎప్పుడు ప్రసంగాలు చెప్పమని చెప్పేసి బ్రతిమలాడుకునే వాళ్ళట. పెద్ద పెద్ద ప్రసంగాలను ఏర్పాటు చేసేవాళ్ళట. ఆయన ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ అధ్యయనం చేసేవాళ్ళట. వచ్చి అందరికీ చెప్పేవారట. విన్నటువంటి వాళ్ళందరూ తమను తాము ఉద్ధరించుకుంటున్నారు. ఇక ఇన్ని ప్రసంగాలు చెప్తున్నటువంటి ఆయన అంచెలంచెలుగా ఆయన ఏం చేశారు? ఒక పై స్థాయికి తీసుకువెళ్ళిపోయారండి. ఆయన కోసం ఎంత స్థాయి అంటే ఒక ఇల్లు కట్టారు. ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయంలో ఇప్పుడు మన స్వామినారాయణ విగ్రహాలు అని చెప్పేసి పెట్టేసి స్వామినారాయణ అంటే ఎంతో సాధన చేసినటువంటి చేసి పరమాత్మ స్వరూపాన్ని పొందినటువంటి స్వామినారాయణ టెంపుల్స్ అంటే ఎంత గొప్పగా ఉంటాయండి. అలాంటి ఒక మందిరాన్ని కట్టేశారట ఆయనకు కూడా. అలా కట్టగానే మరి ఎవరికైనా శరీరము క్షీణిస్తుంది కదండి. మరి పుట్టినటువంటి శరీరం కృష్ణ పరమాత్మ కూడా దేహత్యాగం చేశారు కదా. ఈయన కూడా కొద్ది రోజులకి దేహత్యాగం చెయ్యబోతున్న సమయంలో ఈయనకు అర్థమవుతుంది, నేను ఇన్ని రకాలైన ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్తున్నాను కానీ నా లోపట మాత్రం ఏ విధమైనటువంటి భగవంతుడి యొక్క స్పందన అనుభూతి నాకు లేదు అని. అంటే లోపటంతా డొల్లా అని అర్థమైందట. అంటే లోపల ఏం భగవంత్ తత్వంతో ఇతనికి అనుభూతి లేదండి. అలా అయిపోయింది. అతను చివరికి చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఇతడు యమలోకంలోకి వెళ్ళిపోయాడు. అదేంటండి, ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి, లేకపోతే ముక్తి పొందాలి. మరి ఈయనకు గుడి కూడా కట్టి అందరూ కూడా ఆయన పేరు చెప్పేసి ఆయన స్మరణ చేస్తూ ఉన్నారండి. ఆయన పేరుతో నామరూపాలు, ఆ శరీరానికి ఒక నామరూపాలు ఉంటాయి కదండి, ఆ నామరూపాలతో ఆయన స్మరణ చేస్తూ ఉన్నారట. ఇన్ని చేస్తుంటే ఆ శరీరాన్ని ధరించిన జీవుడు మాత్రం నరకంలోకి వెళ్ళాక యమధర్మరాజు చెప్పాడట, మీరు
ఏంటండి నేను ఇన్ని గొప్ప ప్రసంగాలు చెప్పానంటే, "ఏ ప్రసంగంలోనైనా భగవదనుభూతి పొంది ఉన్నావా నువ్వు చెప్పు" అన్నారట. పొందలేదు స్వామి. అందరూ కూడా నన్ను పొగుడుతుంటే, వాళ్ళ కోసం అని చెప్పేసి గొప్ప గొప్ప గ్రంథాలన్నీ అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి అందరికీ కూడా గొప్ప గొప్ప ప్రవచనాలన్నీ కూడా చెప్పేశానండి. ఇన్ని ప్రవచనాలు చెప్పాను కానీ, నాకు ఏనాడు కూడా భగవదనుభూతి పొందినట్టుగా నాకనిపించలేదు అన్నాడట. సత్యం ఒప్పుకున్నాడండి. అందుకే నువ్వు అక్కడ ఆ శరీరంతో నువ్వు నామరూపాలతో నీకే నామరూపాలతో అయితే ఒక విగ్రహంతో కూడినటువంటి గుడి కట్టారో, ఆ గుడి ముందు మూడో మెట్టు నీ కోసం ఖాళీగా ఉంచాను. ఆ మెట్టు మీద 3 జన్మల పాటు భిక్షాటన చేస్తూ నువ్వు ఏం చేస్తావు? భిక్షాటనతో వచ్చిన సంపాదనతోనే నువ్వు జీవించు. అలా నువ్వు నేను చెప్పినట్టుగా 3 జన్మలలో గనక ఆ భిక్షాటన ద్వారా వచ్చిన సంపదతో మాత్రమే జీవిస్తే అప్పుడు నీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. మోక్షం వస్తుందని చెప్పలేదండి. స్వర్గలోకం వస్తుంది అన్నారట. అంటే ప్రవచనాలు మరి ఉపనిషత్తుల్లో చెప్పబడిన మాట సత్యమే కదండి. నాయమాత్మ ప్రవచనేన లభ్యు. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఎవరికి కూడా మరి అంటే ప్రవచనం చెప్పినందుకు వారికి కొంత గౌరవం ఉంటుందేమో కానీ మరి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మాత్రం యమే వైశే వృణుతే తేన లభ్య. అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో భగవంతుడు నీ లోపటే ఉన్నారని చెప్తున్నావో ఆ అనుభూతిని పొందినటువంటి ఆయన కృష్ణ పరమాత్మ కదండి. కృష్ణ పరమాత్మ అనుభూతి పొందే కదా చెప్పేది. ఏమంటున్నాడు? ఈ శరీరం పడిపోయినా నేను మాత్రం ఇంత ఇప్పుడు ఎప్పుడు కూడా మరణించటం లేదు. నాకు పుట్టుక లేదు, మరణము లేదు భవిష్యత్తులో నేను లేకపోతే కదా కలిగేది. ఇప్పుడు ఈ శరీరము ఇప్పుడుందండి. ఈ శరీరం మా అమ్మ కడుపులోకి రాక పూర్వము నేనున్నాను కానీ శరీరం లేదండి. ఇప్పుడు ఈ శరీరం చనిపోయిన తర్వాత ఈ శరీరం పడిపోగానే నేను చనిపోతానా? నేను చనిపోను. నేనుంటాను. అంటే నేను మళ్ళీ భవిష్యత్తులో పుడుతున్నానా? మళ్ళీ ఇంకొక తొడుగు పుడుతుంది. అంతే. అందుకే అజో నిత్య శాశ్వతోయం పురాణం. అంటే ఎప్పుడూ ఉంటుంది. పురాతనమైనది ఇది. దీనికి పుట్టుక అనేది లేనే లేదు. శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు నహన్యతే హన్యమానే శరీరం. అంటే మరి శరీరము మరణించినప్పటికీ కూడా శరీరం పడిపోయినా నేనుంటాను. అంటే నేను ఆత్మని అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అంటే చెప్పుతూ ఆచరించాలి, వింటూ ఆచరించాలి. నీకెంతటి మేధస్సున్నా ఆ మేధస్సుతో నువ్వు ఇక్కడ అందరి చేత కీర్తించబడతావేమో కానీ నీ లోపట ఉన్న సత్య ఆత్మ కోసం నీవు ఎప్పుడైతే తపన అనేది ప్రారంభిస్తావో అప్పుడే నీకు ఆయన ఏం చేస్తాడు? తనదైన స్వరూపాన్ని మనకు దర్శనం చేస్తాడు. తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ప్రతిరోజు ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే నేను ఆత్మని అనేటటువంటి భావన ఎవరి మనసులో అయితే పదిల పడుతుందో నీ లోపట ఉన్న భగవంతుణ్ణి పొందడం కోసం నువ్వు ఎప్పుడైతే అనుక్షణం పరితపిస్తావో అప్పుడు నీ లోపట ఉన్నటువంటి ఆనందానుభూతిని పొందుతావు. ఆనందం పొందాలండి. నువ్వు ఆత్మ కోసం శోధన చేస్తూ ఉంటే ఆ శోధనలో నీ యొక్క వేదన ఆ పరమాత్మకు అందినప్పుడు ఆ పరమాత్మ నీకు ఆయన యొక్క స్వభావాన్ని దర్శనం చేయిస్తుంది. అంటే నీ లోపట ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు అనుభూతి చెందాలి. అనుభూతి అంటే ఒక పండు ఉందండి. ఆ పండు తిన్నప్పుడు కదా నువ్వు తృప్తి పడేది. నీ లోపట ఆత్మ ఉంది అన్నప్పుడు ఆ ఆత్మానుభూతి ఎలా ఉంటుందో వచ్చే కీర్తి ప్రతిష్టల చేత రమించడం కాదు. లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి రమణుల దగ్గరకట ఒక ఆయన బంగారు పెన్ను తీసుకొచ్చి ఇచ్చాడట. బంగారు పెన్ను అండి. బంగారు పెన్ను తీసుకొచ్చి స్వామి మీరు ఏదైనా కొన్ని గ్రంథాలను రాస్తూ ఉంటారు కదండి, నా పెన్ను వాడుకోండి అన్నారట. అప్పుడు రమణులు అన్నారట, ఇప్పుడు నాకు ఏదైనా రాయాలి అనిపిస్తే నేనేం చేస్తాను? ఏదో ఒక పెన్ను తీసుకొని రాస్తాను, అది వదిలేసి వెళ్ళిపోతాను అక్కడ. ఇప్పుడు నువ్వు బంగారు పెన్ను ఇచ్చావు. బంగారు పెన్ను ఇచ్చినప్పుడు ఆ బంగారు పెన్ను నేను ఓహో పలానా ఇచ్చింది బంగారు పెన్ను. ఇప్పుడు ఈ బంగారు పెన్ను నేను పోగొట్టుకున్నాను అనుకో, మళ్ళీ ఈసారి ఆయన నా దర్శనం కోసం వస్తే
మేము నేనిచ్చిన పెన్నేదండి అన్నాడనుకోండి. ఇప్పుడు నేను ఆ పెన్ను కోసం నేనేం చేయాలి? దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను అంతటా వ్యాపించి ఉన్నాననేటటువంటి స్థితి మనకుంటే, అంటే నువ్వు బ్రహ్మమే అనేటటువంటి భావన నీకున్నప్పుడు, ఇంకా ఈ వస్తువులు, ఈ వ్యక్తులు వీళ్ళ మీద నాకేంటండి ఈ లోలత్వం ఎందుకింకా? నువ్వేదైనా ఒక వస్తువు పట్ల నీకు తాదాత్మ్యత ఉంది అంటే, నువ్వు బ్రహ్మానుభవం పొందలేదనడానికి గుర్తు. రమణులు ఆత్మానుభూతిని పొంది ఉన్నారు కాబట్టి, దేని మీద కూడా వ్యామోహం లేదు. ఇంకా మన రామకృష్ణ పరమహంస గారి గురించి వింటేనండి, ఒక ఆయనొచ్చి ఏదో కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళారట. ఇస్తే రామకృష్ణ పరమహంస తీసుకోరు కదండీ! అయితే ఆ వ్యక్తట శిష్యుడికిచ్చి వెళ్ళిపోయారట. ఈ డబ్బులు కొన్ని ఈ డబ్బులు అంటున్నాను కానీ, ఒక్క రూపాయి కాయిన్ అనే విన్నామండి. ఒక్క రూపాయి కాయిను ఇచ్చి వెళ్లారట. ఆ రూపాయి కాయిను ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు పడుకుంటే ఆహ్, ఆ శిష్యుడు ఏం చేశాడంటే, ఆ రూపాయి కాయిను ఆయన పడుకున్నటువంటి తలగడ కింద పెట్టాడట. పెడితే రామకృష్ణ పరమహంస గారు కాసేపటికి నా శరీరమంతా మండిపోతుంది, మండిపోతుంది అని జెప్పేసి ఆయన అంటూ ఉన్నాడట. ఏమైంది అని జెప్పేసి శిష్యులందరూ కూడా, "ఎందుకు స్వామి ఏమైంది?" అంటే, "లేదు ఈ పక్క మీద పడుకుంటే నాకెందుకో నా శరీరం దగ్ధమైనట్టుగా అనిపిస్తుందంటే" ఆ పక్క మొత్తం దులిపారట. దులిపితే అక్కడున్నటువంటి ఒక రూపాయి కాసు తీసి "ఇదెక్కడిది?" అన్నారట. చూడగానే ఆ కాసు తీయగానే, "పలానా వ్యక్తి ఇచ్చి వెళ్లారండి. దారిలో ఉపయోగపడుతుందన్నారు. మీరు తీసుకోరని జెప్పేసి మాకిచ్చెళ్లారండి" అన్నారు. అంటే నాకు ఇంత వేదన కలగడానికి రూపాయి కాసు అన్నారు. అంటే దేని మీద కోరిక లేనటువంటి స్థితి కలిగినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో, ఆ పురుషులు పొందినటువంటిది బ్రహ్మమండి. అది మనం గుర్తించాలి. నేను ముక్తుడనైపోతున్నాను. ఓ 25,000 పెడితే ముక్తుడనవుతాను. మంత్రం తీసుకుంటే ముక్తుడినైపోతాను. ఇంకేదో జరిగితే నేను ముక్తుడినైపోతానని భ్రమ పడకూడదు. మనకెంతో మంది పెద్దల యొక్క చరిత్రను మనం ఇవాళ ఎన్నో రకాలైనటువంటి టీవీ ఛానల్స్, సెల్ ఫోన్‌లలో మనం వింటూ ఉన్నామండి. ఇంకా మనం భ్రాంతిలోకి వెళ్ళిపోయి మీరు బ్రహ్మమైపోయారు. ఇక నేను ఈ శరీరం విడిచిపెట్టాక ఇక నాకు పుట్టుక లేదు అంటే, ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం వల్ల వచ్చినటువంటి ఈ ఉపాధిని మీరు వృధా చేసుకుంటున్నారు. ఈ వృధా నుండి మీరు బయటపడాలి అంటే మీరు సాధన చెయ్యాలా? నేను ఈ ఆత్మగా నిలబడుతున్నానా? గురువుగారి దగ్గర జ్ఞానోపదేశం పొందాను. పొందినప్పటి నుంచి నా లోపట ఉన్నటువంటి కామక్రోధాదులు అణిగి ఉంటున్నాయా? నాకు ఏ వస్తువు మీద మోహము లేదా? నా దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకు ఇవ్వడంలో ఎక్కడైనా నేను లోభగుణంతో ప్రవర్తిస్తున్నానా? నాకు తెలిసిన మంచిని 10 మందికి పంచటంలో నేను ఎప్పుడూ కూడా ఇష్టపూర్వకంగా అందరికీ పంచడానికి సిద్ధంగా ఉన్నానా? ఇటువంటి జ్ఞానము మనకి ఉందా లేదా? పరిశీలన జేసుకోండి. ఎవరికి వాళ్ళు పరిశీలన జేసుకోండి. పరిశీలన చేసుకోకుండానే నేను మంత్రం తీసుకున్నాను. నా పనయిపోయింది. ఇంకేముందండి నా పుట్టుకలో ఇక శ్రేష్ఠత్వం వచ్చేసింది. ఇన్ని రోజులు దేహం అనేటటువంటి వ్యధలతో జీవించాను. ఇక నేను ఉపదేశం పొందాను. నాకిక బ్రహ్మమైపోయాను. ఇక నేను పూర్ణమైనటువంటి స్థితికి ఎదిగిపోయానంటే, మీరు పొందినటువంటి ఎంతో శ్రమ చేశారండి. మానవ జన్మ రావాలంటే కొన్ని కోట్ల జన్మలలో మనం ఎన్నో పుణ్య కార్యాలు చేస్తే భగవంతుడికి కొంచెం పాపం, కొంచెం పుణ్యాన్ని అంటే ఎంతో పాపము, ఎంతో పుణ్యాన్ని భగవంతుడి చేతిలో పెడితే మానవ ఉపాధి ఇచ్చాడు. అంతే. మిగిలినటువంటి ఎన్నో రకాల ప్రాణులు మనం సృష్టిలో చూస్తున్నాం. ఈ ప్రాణులకు లేని ప్రత్యేకత నీకుందంటే, ఆ భగవంతుడు మానవ జన్మను పొందడానికి కావలసిన పుణ్యాన్ని ఆ ఈశ్వరుడి చేతిలో పెట్టామండి. ఈశ్వరుడి చేతిలో పెట్టి ఉన్నాం కాబట్టి, ఈశ్వరుడు మనల్ని మెచ్చి మానవ జన్మిచ్చాడు. మానవ జన్మలో కష్టముంటుంది, సుఖముంటుంది. అందుకే పాప పుణ్యాలు 2 ఇచ్చామండి. పాపాలే ఉంటే నీచమైన యోనుల్లోకి వెళ్ళిపోతాం. పుణ్యాలే ఉంటే దేవతాది జన్మలోకి వెళ్ళిపోతాం. పాప పుణ్యాలు 2 ఉంటే మనిషిగా పుడతావు. కాబట్టి ఇది సత్యం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఆత్మ స్వరూపులు అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం అతి కొద్ది మందే పొందుతారు ఈ లోకంలో ఉన్న వాళ్ళలో. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని దాన్ని వృధా చేసుకున్నామంటే మనకంటే మూర్ఖులైనటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు ఉండరు కాబట్టి, నేను ఆత్మను అనేటటువంటి భావన మీ మనసులో పదిలపరుచుకొని, ఆత్మగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ యొక్క శక్తిని కూడా గుర్తించండి. ప్రతి ఒక్కరితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేస్తూ ఉంటే,
ఆ తప్పును చేసినటువంటి వారికి వారి తరపున మనం భగవంతుని ప్రార్థించాలట. స్వామి వీళ్ళకు సద్బుద్ధిని ప్రసాదించండి. ఎంత పుణ్యము చేస్తే వీళ్ళకు మానవ జన్మ వచ్చిందో వీళ్ళు అర్థం చేసుకోలేక ఇక్కడ ఈ లోకంలో ఉన్న విషయాల కోసం తాపత్రయపడుతూ పాపపు కర్మలు చేస్తున్నారు. ఈ పాపపు కర్మల నుండి వీళ్ళని రక్షించే బాధ్యత మీదే అని మన తరపున మనం ప్రార్థన చెయ్యాలట ఈశ్వరుడికి. మనం చేయగలిగింది ఏముంటుందండి? ఆ వ్యక్తి తప్పు చేస్తున్నారని తెలుస్తుంది. ఆ వ్యక్తిని మనం శిక్షించడానికంటే బదులు ఆ పరమాత్మకు మనం ఆ వ్యక్తికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. వాళ్ళు ఎంత కష్టపడితేనో వచ్చింది మానవ జన్మ. ఈ లోకంలో భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం అనేక రకాలైనటువంటి తాపత్రయాలు పొందుతున్నారు. ఈ తాపత్రయాలన్నీ కూడా కేవలం మిథ్య, మాయ మాత్రమే. కొద్ది రోజులే మీకు సుఖ పెడతాయి. కాబట్టి భగవంతుడు అంటున్నారు, మీరు ఆత్మ అని తెలుసుకోండి. శరీరం కోసం మీరు అనేక రకాలైనటువంటి పాపపు కార్యాలను చేసే ప్రయత్నం చెయ్యకండి అని చెప్తూ ఆయన అంటున్నాడు, వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుష పార్థకం ఘాతయతి హంతికం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఏమని తెలుసుకున్నారు? మీకు పుట్టుక లేదు, మరణము లేదు, భవిష్యత్తులో కలగడం అనేది లేదు. అంటే మీరు శాశ్వతం. మీరు ధరించిన శరీరం మాత్రమే నశించిపోతుంది. యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుంది. మరి నశించిపోయే దేహం మీరు కాదు. ఈ శరీరం పుట్టుతుంది కదండి, ఉంటుంది, పుడుతుంది, తర్వాత పెరుగుతుంది, మార్పు చెందుతుంది, నాశనాన్ని పొందుతుంది, మరణిస్తుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి వికారాలన్నీ కూడా దేనికి ఉన్నాయి? ఈ శరీరానికి ఉన్నాయి. ఈ శరీరం పడిపోతుంది, మీరు మరణించరు. అంటే ఇప్పుడు మీరు మరణించట్లేదనేటటువంటి జ్ఞానం గుర్తు పెట్టుకోవాలంతే. వింటున్నామో, చదువుతున్నామో, దాని గురించినటువంటి పరిశీలన ప్రారంభించామో, నేను చావట్లేదు, చనిపోయేది శరీరం మాత్రమే. ఆ స్థితి నీకు రావాలంటే నీకు దానికి తగిన సాధనల గురించి పరమాత్మ చెప్తారండి. ముందు నువ్వు ఆత్మగా నిలబడు. చాలా మంది ఏమంటున్నారు, నాకు ఈ జ్ఞానం తెలియగానే అమ్మయ్య నేను ఆత్మనైపోయాను అంటే ఇక్కడ ఆగుతున్నామండి. చూడండి, ఉపదేశం పొందాము, పొందగానే నువ్వు ఆత్మవైపోయామన్నారు. అనగానే ఏమంటున్నావు? అమ్మయ్య ఈ శరీరంతో నేను ఏ విధమైన కర్మలు చేసినా పర్వాలేదు, నా దగ్గర ఉన్నది ఎవరికి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను అవతల వాడిని కోప్పడినా పర్వాలేదు, అవతల వాడి యొక్క సంపద దోచుకున్నా పర్వాలేదు, నేను గురువు గారి దగ్గర ఆత్మనని జ్ఞానం పొందాను కదా. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి జ్ఞానోపదేశం చేశారు. ఇక భగవద్గీత పూర్తయింది కదండి. మరి ఎందుకు మిగిలిన ఇన్ని శ్లోకాలు చెప్పారు? దేహ సంబంధమైనటువంటి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు, త్రిగుణాల మాయ, శ్రద్ధ, తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగము, భక్తి యోగం అని చెప్పి, తర్వాత ఆయన యొక్క విభూతుల గురించి మాట్లాడుతూ, అక్షర బ్రహ్మం గురించి మాట్లాడుతూ, జ్ఞానం గురించి చెప్తూ, కర్మ గురించి చెప్తూ, ఎందుకండి ఇన్ని విషయాలు చెప్పారు? ఇంకా నువ్వు ఆత్మ అయిపోయావు కదా, ఇంకా నీకేం సాధన లేదు కదా. ఇక నీకు సాధనే లేనప్పుడు ఇక గీత ఎందుకండి? ఈ ఒక్క మాట సరిపోతుంది కదా. ఈ ఒక్క మాటతో మనం ఇక పరిపూర్ణం అయిపోయాం కదా. సాధన చేయాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు అనుకుంటున్నారు. అవసరం లేకుంటే కృష్ణ పరమాత్మ ఇన్ని సత్యాలు ఎందుకు చెప్పారండి? ఇన్ని ఉపాయాలు ఎందుకు చెప్పారండి? శ్రీరామచంద్రుడు అంతటా ఆయనకి మరి ఈ దేహ సంబంధమైన విషయాలలో నాకు తృప్తి లేదండి, ఆనందం లేదండి, ఇందుకోసమేనా మానవ జన్మను పొందాను, కావలసిన ఆభరణాలు పెట్టుకుంటున్నాను, తినాల్సిన ఆహారాన్ని తింటున్నాను, మరి సుఖమైనటువంటి జీవితం గడుపుతున్నాను, తీర్థయాత్రలు చేశాను, దేవతల యొక్క ఎన్నో రకాలైనటువంటి రూపాలన్నింటినీ దర్శనం చేసి వచ్చాను, అయినా నాకు ఆనందం లేదండి. ఆనందం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా నేనిక ఈ శరీరంతో ఏ కర్మ చెయ్యను అని శ్రీరామచంద్రుడు అన్నారు. అంటే నువ్వు ఆత్మగా నిలబడడానికి ఎన్నో రకాలైనటువంటి సాధనలు చెయ్యాలి. సాధనలు చేయటానికంటే ముందు నీకు తెలియవలసిన గొప్ప సత్యం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పొందాలనుకోండి, పొందాలనే కోరిక ఉన్నప్పుడే నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తావు. అందుకే ఇక్కడ ముందు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? నువ్వు ఆత్మవే కానీ దేహము కాదు. అంటే ఇన్ని రోజులు దేహ సంబంధమైన విషయాలతోనే గడుపుతున్నావు. నువ్వు ఆత్మగా నిలబడటానికి నువ్వేం చెయ్యాలో నేను కావలసినటువంటి ఉపాయాలన్నీ చెప్తాను.
ఆ ఉపాయాలన్నీ చెప్పడానికంటే ముందు నీవు ఆత్మవి అని చెప్పేసి నిన్ను నీవు గుర్తించు. అంటే నాకిది కావాలి, అది కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. నేను ఆత్మనవ్వాలి, ఆత్మనవ్వాలని ఎవరైతే పరితపిస్తారో, అలా పరితపించినటువంటి వారికి భగవంతుడు ఎన్నో రకాలైన ఉపాయాలు చెప్తారు. అంటే కర్మ బంధములో నుంచి బయటపడడానికి కావలసిన అనేక సలహాలు మనకిస్తారండి. ఆ సలహాలన్నీ పాటించుకుంటూ మన మన దేహ సంబంధమైన భార్య, బిడ్డలు, సమాజంలో మనం ఎన్నో రకాల కార్యాలు చేసేటప్పుడు ఎన్నో ప్రతిబంధకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలొస్తాయి. వీటన్నింటి నుండి బయటపడడానికి మనం ముందుగా నిలబడటానికి అంటే ముందు నిన్ను నువ్వు ఎన్ని కష్టాలొచ్చినా ఇది నేను కాదు గదా! నేను ఆత్మనే అయి ఉన్నాను. ఇవన్నీ కూడా వచ్చి పోతుంటాయి. వచ్చి పోతుంటాయి. వచ్చిపోయే వాటితో నేనెలా జాగ్రత్తగా మెలగాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట. నేను ఆత్మని అన్నప్పుడు వచ్చేవి రానివ్వు, పోయేవి పోనివ్వంటే, వచ్చే వాటి పట్ల నువ్వు దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. నీకు సుఖమొస్తే పొంగిపోకుండా ఉండాలి. దుఃఖమొస్తే కృంగిపోకుండా ఉండాలి. నీకు దేని పట్ల రాగం ఉండకూడదు. దేని పట్ల భయం ఉండకూడదు. దేని పట్ల కోపం ఉండకూడదు. ఈ స్థితికి నువ్వు రావాలి. ఇక నేను ఆత్మనైపోయాను. ఇక దేని సంబంధం లేదు కాదు. నీ యొక్క ప్రవర్తన, నీ నడత యందు కోపం ఉండకూడదు, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అన్నింటిని బంగారాన్ని, మట్టి పిల్లని సమానంగా చూడాలి. మానవమానముల యందు సమదృష్టితో ఉండాలి. నిందాస్తుతుల యందు నువ్వు సమస్థితిలో ఉండాలి. ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలన్నింటి నుండి నువ్వు ఆత్మగా నిలబడటానికి కావలసిన శక్తిని నువ్వు సంపాదించుకోవాలి. నీ లోపటే ఉంది ఆ శక్తి. అందుకే ముందేమంటున్నారు? వేద వినాశనం, అవినాశనం అంటే నాశనం లేదండి. నిత్యం ఎప్పుడూ ఉంటుంది. ఏనమ అజమవ్యయం, పుట్టుక లేదు, నాశనం లేదు. మరి నాశనము లేనటువంటి ఆత్మవి నువ్వు అనుకున్నప్పుడు ఆయన ఏమంటున్నారు? ఇక నువ్వు ఎవరిని చంపుతావు, ఎవరిని చంపిస్తావు? నేను పలానా వ్యక్తిని చంపుతానండి, లేదు పలానా వ్యక్తిని నేను చంపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. కం ఘాతయతి హంతికం. నువ్వు ఎవడి చేత చంపబడుతున్నాడు, ఎవరిని చంపుతున్నాడు? నేను ఆత్మని అన్నప్పుడు నీవు ఎవరి మీద పగ తీర్చుకుంటావు? అందుకే మనం బ్రతికున్నప్పుడు ఎవరి గురించైనా ఒకటో రెండో వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి మనం ఏమంటామంటే వాళ్ళని, ఇతను బ్రతికున్నంత కాలం కూడా చాలా పాపాలు చేశాడండి, ఇతడు దుర్మార్గుడండి, లేకపోతే అతడు పుణ్యాత్ముడండి అని చెప్పేసి వాళ్ళు చేసిన కర్మలను బట్టి అంటాం. ఎప్పుడైతే ఆయన చనిపోతాడో, చనిపోయిన మరుక్షణమట మనం ఇక ఆ వ్యక్తి చేసినటువంటి లోపాల గురించి మాట్లాడకూడదట. ఎందుకంటే ఆ శరీరము పరమ పవిత్రమైనటువంటి భగవత్ స్వరూపం అండి. అంటే దేహాలన్నీ ఈశ్వర స్వరూపాలైనప్పుడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని తప్పులను గురించి ఎంచడానికి నీకు వీల్లేదు. నువ్వు ఆత్మజ్ఞానం పొంది ఉంటే బ్రతికున్నంత కాలం ఇంత దుర్మార్గుడుగా ఉన్నాడని అనటానికి వీల్లేదు. రాముడు ఎప్పుడైనా రావణాసురుడిని విమర్శ చేసి ఉన్నారా? విని ఉన్నారా మీరు ఎప్పుడైనా? అతడి యొక్క అహంకారమే, అతని యొక్క కోరికలే, అతని యొక్క దేహము పడిపోయేలాగా చేసింది. కానీ ఎవరిని చంపడానికి వీల్లేదన్నారు. అంటే పెద్దల యొక్క మాటలు మనం విన్నప్పుడు మనం కూడా ఎవరైనా మరణించిన తర్వాత మరణించిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఎవరితో అయినా మనం సరిగా ప్రవర్తించట్లేదు, వాళ్ళతో కలిసి ఉండట్లేదంటే వాళ్ళు చేసే ప్రవర్తన మనకు నచ్చనప్పుడు దూరంగా ఉంటాం. కానీ వాళ్ళ దేహత్యాగం చేసిన తర్వాత నీకు ఆ శరీరం మీద ఏ కోపం ఉండకూడదు. విభీషణుడికి ఆత్మజ్ఞానం పూర్ణంగా లేదు అనటానికి గుర్తు ఏంటంటే, వాళ్ళ అన్నగారు చనిపోగానే మా అన్నగారికి నేను అంత్యక్రియలు చేయనండి అంటాడు. అప్పుడు శ్రీరాముడు ఆత్మజ్ఞానంలో పరిపూర్ణుడు కాబట్టి నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను అని చెప్పేసి అతని యొక్క సోదరుడుగా అతని యొక్క అంతిమ క్రియలన్నీ కూడా నేను చేసేస్తాను అన్నాడు. ఎందుకన్నాడండి? మరి రాముడికి రావణాసురుడి మీదనే కదండి కోపం. విభీషణుడికి ఎక్కువ కోపం ఉండాలా, రాముడికి ఎక్కువ కోపం ఉండాలా? తన భార్యని తీసుకువెళ్ళి అక్కడ ఒక 10 నెలల పాటు ఎంతో శోకానికి గురి చేసినటువంటి మరి రావణాసురుడి మీద రాముడికి కోపం ఉండాలి. అంత్యక్రియలు చెయ్యను అని తమ్ముడు అంటుంటే మనమైతే ఏం చేస్తాం? వాడికి కనీసం అంతిమయాత్ర చేయడానికి కూడా వాళ్ళ తమ్ముడు చేయనంటున్నాడని సంతోషపడతాం. రాముడు ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానంలో పరిపూర్ణుడు కాబట్టే నేను ఆ శరీరానికి
అంత్యక్రియలన్నీ నేనే చేస్తాను, అంతిమంగా చేయవలసినటువంటి క్రియలన్నీ నేను చేస్తాను, నువ్వు చేయకపోతే అని చెప్పేసి రాముడు అన్నాడు. ఇవన్నీ మనందరి కోసమే కదండి ఆచరించి చూపించారు. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత నువ్వు నింద చేస్తున్నావంటే నీకెందుకు ఇన్ని శాస్త్రాల యొక్క అధ్యయనం తెలిసి కూడా నువ్వు ఒక మెట్టు ఎక్కావా, దిగజారిపోయా? అంటే నీకున్నటువంటి జ్ఞానము నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడకపోయినప్పుడు దాని వలన నీకు ప్రయోజనం ఉండదు అని చెప్పేసి తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఎవరిని చంపుతావు, ఎవరిని చంపిస్తావు? ఎవరిని చంపడానికి వీల్లేదు, ఎవరిని చంపించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు తెలుసుకున్నటువంటి సత్యం ఏంటి? నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొంది ఉన్నావు. నువ్వు ఆత్మవి అయినప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది. అందుకే ముందు నువ్వు ఆత్మ అని తెలుసుకో. నువ్వెవరిని చంపట్లేదు, నువ్వెవరిని కూడా చంపించటం లేదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే మన అందరి లోపట ఉన్నటువంటి బ్రహ్మమును ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, అంటే బ్రహ్మమును తెలుసుకోవడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, మరి మీరందరూ కూడా ఆత్మలే, మీకు పుట్టుక లేదు, మరణము లేదు అనేటటువంటి సత్యం మనకి చెప్తున్నారండి. మరి ఈ విషయం తెలిసాక మీరు ఎవరిని చంపుతారు? ఒకరి మీద పగ ఎందుకు, ఒకరి మీద ద్వేషం ఎందుకు, ఒకరి మీద ప్రేమ ఎందుకు? ప్రేమ కూడా ఉండకూడదండి. మనమందరం కూడా బంధించబడుతూ ఉన్నాం. బంధించబడడానికి కారణాలు ఏమై ఉన్నాయి? రాగము ద్వేషమే కదా. ఆశాపాశైర్షతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. అంటే భార్య బిడ్డల మీద ఉన్న మమకారమే మనమందరము కూడా ఏం చేస్తున్నాం? కోరికలు కోరుకుంటున్నాం. కోరికలు తీరకపోతే కోపంతో కూడా ప్రవర్తిస్తూ ఉన్నామండి. అంటే మనల్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఏం చేయాలి? ఇక్కడ ఆశ పాశము అనేటటువంటి రెండు బంధాలు ఉన్నాయి. ఆ బంధాల నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కూడా చెప్తారనమాట. అందరూ కూడా బంధించబడుతున్నారు అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ. అందుకే నువ్వు ఆత్మవి అని గుర్తుపెట్టు. ఇంకా ఆయన చెప్తున్నాడు ఇక్కడ రెండు చాలా చక్కటి విషయం అండి. మనం అందరము కూడా ఎలా అయితే ఇప్పుడు చినిగిన వస్త్రాన్ని విడిచిపెట్టేసి నూతన వస్త్రాన్ని ధరిస్తున్నామో, అదే విధంగా మీరు ఈ శరీరంతో చేసినటువంటి పాప పుణ్యపు కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నీ కూడా మీకు అనేక రకాలైనటువంటి శరీరాలను ఇప్పిస్తాయి. ఈ శరీరం పడిపోతుందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తారండి. మనకి అంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చూడండి ఎంత చక్కగా. చినిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి వస్త్రాన్ని ఎలా ధరిస్తారో, మీ యొక్క శరీరాలన్నీ శిథిలమైపోయిన తర్వాత నూతనమైన శరీరాలను పొందుతారు. అందరూ పొందుతారా? శరీరాన్ని అన్నారండి. అంటే ఇక్కడ బహువచనం వాడారు పరమాత్మ. అంటే ఎవరైతే కర్మబంధం నుంచి బయటపడరో, కర్మబంధనములో నుంచి బయటపడనటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటారు. ఈ జన్మలోనే గనక వాళ్ళలో ఉన్నటువంటి వాసనాక్షయం జరిగిందనుకోండి, అంటే వాళ్ళ యొక్క మనస్సు యందు వాసనలన్నీ నశించిపోయాయి అనుకోండి, వాళ్ళకి ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరితో తాదాత్మ్యం పొంది ఆ భగవంతుడిగా భగవత్ స్వరూపంగా తన లోపట ఉన్నటువంటి సత్యాత్మతో అనుభూతి పొందుతారు. అంటే పరమాత్మ అంటున్నారు, అనేక శరీరాలు రావడానికి కారణం మీరెవరో మీకు తెలియకపోవడం. మీరెవరో మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయవచ్చు? మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నంగా మీరు దేహంతో చెయ్యవలసినటువంటి సాధనలు ఏవైతే ఉంటాయో ఆ సాధనలను మీరు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఎవరైతే సాధిస్తారో ఆ సాధించిన వాళ్ళు మాత్రమే బ్రహ్మమును పొందుతారు. అందుకే మనకి యోగ వాసిష్టమునందు శ్రీరామచంద్రుడికి చెప్పబడినటువంటి మరి ఏవైతే సాధనలు ఉన్నాయో ఆ సాధనలు ఏంటి అంటే,
ప్రతి ఒక్కరూ కూడా ఏం అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారనమాట. ఈ వశిష్ఠుడు చెప్తున్నారు శ్రీరామచంద్రుడికి. ఏమంటున్నారంటే, జన్మాంతరమైనటువంటి మలిన సంస్కారాలతో ప్రభావితమై ఉందండి. అంటే మన మనస్సంతా కూడా అంటే ప్రతి ఒక్కరి మనసు, ఒక్కరిది కాదండి. సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాణుల గురించి మాట్లాడారు. ఒక్కరి గురించి మాట్లాడటం లేదండి. అంటే ప్రతి ఒక్కరికి మనసుంది కదండీ! ఆ మనసు ఏ విధమైనటువంటి స్థితిని పొందిందట? జన్మాంతరమైనటువంటి మలిన సంస్కారాలతో ప్రభావితమైనటువంటి మన మనస్సును మనం ఎలా జయించాలి? ఆ మనస్సును జయించడం కోసం అని చెప్పేసి వశిష్ఠుడు ఉపాయాలు చెప్తున్నారు. శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు. శ్రీరామచంద్రుడికి చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మ విద్యాదిగమః. పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే పరమాత్మ అంటే వశిష్ఠుడు కూడా పరమాత్మ స్వరూపమే కదండి! పరమాత్మ స్వరూపమే కాబట్టి చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి సాధన చెయ్యవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా సాధు సంగమ ఏవచ. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం. నిన్న కూడా చెప్పుకున్నాం. సత్పురుషుల యొక్క సాంగత్యం ఖచ్చితంగా ఉండాలి. మీరు న తపాంసి న తీర్థాని, ఆ ఇంకా ఏమన్నారు? తీర్థములు, తపస్సులు, తర్వాత ఎన్నో రకములైనటువంటి మరి యజ్ఞములు ఎన్ని చేసినప్పటికీ కూడా జయాన్ని పొందలేరు. సాధు పురుషుల యొక్క సాంగత్యం వల్ల మాత్రమే మీరు భగవంతుణ్ణి దర్శనం చేయగలిగినటువంటి శక్తి మీకు వస్తుంది అన్నారు. అందుకే బోధో అన్య సాధనేభ్యో హి మోక్షైక సాధనం అంటాడండి. అంటే ఆత్మబోధలో శంకరాచార్యుల వారు అంటారు, బోధో అన్య సాధనేభ్యో హి. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ప్రబోధము ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అలా కాకుండా నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయండి, నేను ఆ పుస్తకాలతో నేను అధ్యయనం చేయగలను అంటే అది సాధ్యం కాదనే చెప్తున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి వంట పాత్రలు, వంట సామాన్లు ఉన్నాయండి. కానీ అగ్ని లేకపోతే పాకస్య వజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అంటే అగ్ని లేకపోతే మనము ఏ విధంగా అయితే పదార్థాన్ని పచనం చేసుకోలేమో, అదే విధంగా మోక్షం పొందడానికి కూడా ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని బోధ రూపంలో పొందవలసి ఉంటుంది అన్నారు. ఎందుకు పొందాలో వెంటనే చెప్తారన్నమాట. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అంటాడు. తిమిర సంగవత్ అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలాలి అని అంటే మరి వెలుగు ఎలా అయితే అవసరమో అదే విధంగా నేను ఏదో ఒక విధంగా జీవిస్తానంటే, నేను ఆత్మని అని తెలియనప్పుడు నేనేం చేస్తానండి? నాకేదైనా అవసరం వచ్చింది, కుటుంబంలో అనారోగ్యం వచ్చింది, ఇంట్లో డబ్బులు లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన మనసుకు నచ్చినట్టుగా మనం ప్రయత్నం చేస్తాం. ఎలా మనసుకు నచ్చినట్టుగా అంటే పూర్వజన్మకు సంబంధించి మనసులో అనేక రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయండి. సంస్కారాలంటే ఏంటసలు? అంటే ఎన్నో రకాలైనటువంటి కోరికలు, అలవాట్లు, అభ్యాసాలు, వాసనలు అన్నీ కలిస్తే సంస్కారాలు అవుతాయన్నమాట. అంటే ఇన్ని రకాలైనటువంటి విషయాలు మన మనసు నిండా ఉన్నాయి. ఇప్పుడు అంటుందన్నమాట మనసు. ఏంటి నీ కుటుంబంలో ఇప్పుడు మీ ఇంట్లో అనారోగ్యం ఉంది. అనారోగ్యం నుంచి నువ్వు బయటపడాలంటే ఎన్నో రకాల ఉపాయాలు చూపిస్తుంది. అంటే ధర్మంగానైనా సంపాదించమంటుంది, అధర్మంగానైనా సంపాదించమంటుంది. మరి భగవంతుడి యొక్క జ్ఞానము, నువ్వు ఆత్మవే కానీ ఈ శరీరం కాదు, నశించిపోయే శరీరం కోసం నువ్వు పాపకర్మలు చేస్తావా అని ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మనం వెంటనే ఏమంటాం? లేదు లేదు, ఇవాళ అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ధర్మాన్ని విడిచిపెడతామా? పాపకార్యాలు చేస్తామా? వేరొకరికి అన్యాయం చేస్తామా? చెయ్యము. అంటే నీకు ఇక్కడ ఏముండాలి? సత్పురుషుల ద్వారా నీకు జ్ఞానాన్ని కనుక నువ్వు విని ఉంటే, అందరి లోపట ఆత్మయే ఉందండి. ఎందుకు మనం సత్పురుషులు జ్ఞానాన్ని చెప్పగానే మనం వెంటనే దాన్ని ఆచరించాలనుకుంటున్నామంటే, మరచిపోయిన జ్ఞానాన్ని గుర్తు చేస్తూ ఉంటారు సత్పురుషులు. ఆత్మానుభూతి పొందినటువంటి సత్పురుషులు చెప్పిందైతే వెంటనే హత్తుకుంటుందండి. అందుకే బాగా అనుభూతి పొందినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మనం కొద్ది రోజుల పాటు ఏం చేయాలి? అభ్యాసం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి బోధిస్తున్నప్పుడు, మనం దాన్ని పరిపూర్ణంగా పొందినప్పుడు, ఇక తెలియని చిన్న చిన్న విషయాలను వేరెవరు చెప్తున్నా మనం వాటిని పూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే అనుభూతి పొందినటువంటి సత్పురుషుల దగ్గర గనక మనం అభ్యాసాన్ని చేసి ఉంటే, ఆ అభ్యాసం ఏమవుతుందంటే మనం భగవంతుని
అందుకోవడానికి, అంటే నీ లోపట ఉన్నటువంటి దివ్య తేజాన్ని నువ్వు తెలుసుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నారు, ఏదో ఒక విధంగా కర్మ చేశారు, అవిరోధితయా కర్మ విద్యాం నిహంత్యేవ అంటున్నారు. అంటే జ్ఞానము లేకుండా, నువ్వు ఆత్మ అనేటటువంటి జ్ఞానము నీకు కలగకుండా ఈ దేహం అనేటటువంటి అజ్ఞానం చేత నువ్వు కర్మ చేస్తే, నువ్వు చేసే కర్మలలో దోషాలు దొర్లుతాయి. దోషాలు ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది. దోషాలు లేని కర్మ అంటే భగవంతుడి జ్ఞానంతో కూడిన కర్మయే నిన్ను పరమాత్మలోకి ప్రవేశించేలాగా నువ్వు వెళ్ళగలుగుతావు, నీ సాధనలన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. అందుకే ఆయన ఏమన్నా సత్పురుషుల యొక్క సాంగత్యం ఉండాలి. అందుకే దానికోసం ఏం కావాలట? వాసన సంపరిత్యాగ, వాసనలన్నింటినీ కూడా త్యాగం చేయగలగాలట. వాసనలంటే ఇప్పుడు నేను ఈ దేహమే అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మన లోపల వాసనలు ఉన్నాయనుకుంటున్నాం కదండి. ఎన్నో రకాలైనటువంటి కోరికలు, తర్వాత అలవాట్లు, అభిరుచులు అన్నీ కలగలిపి ఇప్పుడు నాకు ఒక విషయాన్ని అనుభవించాలనే కోరిక వచ్చిందండి. ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకున్నాను. ఏం కావాలి? నాకు ఇప్పుడు ఒక బెంజ్ కారు కావాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక కలగగానే ఇప్పుడు నేను కారుని ఖచ్చితంగా కొనాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఆలోచన స్థితిని ఏం చేస్తాను? పూర్వజన్మకు సంబంధించినటువంటి వాసనలు, పూర్వజన్మల్లో కొంతమంది చూడండి, ఏదైనా ఒక మంచి పెద్ద కారు, ఒక పెద్ద ఇల్లు, ఏదైనా వాళ్ళ దగ్గర లేని వస్తువు కనపడింది అనుకోండి, వాళ్ళు ఎంతగా ఎగ్జైట్ అవుతారంటే నేను ఆశ్చర్యపోయాను. అబ్బా బెంజ్ కారా, బెంజ్ కారులో వెళ్తుంటే ఆశ్చర్యం అండి. అందరూ కూడా చూస్తారు ఈ విషయాన్ని, సినిమాలలో చూడొచ్చు, బయట కూడా చూడొచ్చు. ఒక ఇల్లుని చూడగానే అబ్బా ఎంత పెద్ద ఇల్లు, ఈ ఇంట్లో ఒక్కరోజు ఉండి చచ్చిపోయినా చాలరా బాబు అంటారు. అంటే నశించిపోయే విషయాల మీద మనకు అంత మమకారం ఎందుకుందంటే, నీవెవరో నీకు తెలియదు, నువ్వు ఎంత గొప్పవాడువో నీకు తెలియదు కాబట్టి. నువ్వు ఆత్మవా ఈ శరీరానివా? ఈ శరీరమే నేను అనుకుంటున్నారు. ఈ శరీరానికి సంబంధించి ఏవైతే మనకు సంపదలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని చూసి అయ్యో నేను ఇంతకంటే గొప్పగా ఉంటే బాగుండేదని చెప్పి వాటి కోసం మనం పరితపిస్తూ ఉన్నాం. నువ్వు సత్య ఆత్మ అనేటటువంటి ఆలోచన నీ మనసులో ఉందనుకోండి, ఇప్పుడు ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఇవి భూమి మీద ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఉంటాయి. ఈ శరీరం పడిపోయిన తర్వాత అసలు వీటికి మనకి ఏం సంబంధం లేదు. ఈ భూలోకంలో ఉన్న ఏ విషయము, ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ ప్రాణితో నాకు సంబంధం లేదు. మరి మనకి సంబంధం లేనటువంటి విషయాలు కొద్ది రోజులు మనం ఇక్కడ రెంటుకుండేదానికి, ఈ ఇంట్లో రెంటుకుండేదానికి, అంటే మన శరీరంలో మనం రెంటుకున్నాం కదండి. ఈ రెంటుకున్న ఈ 4 రోజులలో ఈ రెంట్‌కి సంబంధించిన ఇంటి గురించి ఎప్పుడు ఎందుకు ఈ ఆలోచనలని మనం ఏం చేయవచ్చు? ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెట్టగలిగినటువంటి స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితి మనకి రావాలండి. అందుకే ఆయన ఏమంటున్నారు? వాసన సంపరిత్యాగ, అంటే వాసనలన్నింటినీ త్యాగం చేయగలిగినటువంటి స్థితికి మనం రావాలి. ఇంకా ఏమంటున్నారంటే ప్రాణస్పంద నిరోధనం. 4 విషయాలు చెప్పారండి ఇక్కడ. యోగ వాసిష్టం నందు మనకు వశిష్ఠుడు చెప్పారు, శ్రీరామచంద్రులకు చెప్పినటువంటి 4 సూచనలట. ఏం చెప్పారు? సత్పురుషుల యొక్క, అంటే పరమాత్మయందు శాంతిని పొందుతున్నటువంటి సత్పురుషుల దగ్గరికి మనం చేరుకోవాలి. సత్పురుషులు అంటున్నామండి, 1కి 4 సార్లు అంటున్నాం. ఆత్మానుభూతిని పొంది ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి. రెండవది ఆధ్యాత్మ విద్య గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందవలసి ఉంటుంది. ఇంకా వాసనల నుండి వాసనాక్షయము నీకు కలగాలి. అంటే దేహ సంబంధమైనటువంటి మలినాలతో కూడినటువంటి ఈ సంస్కారాల నుంచి నువ్వు బయటపడే ప్రయత్నం నువ్వు చేయాలి. అంటే నాకు ఏదైనా ఒక వస్తువు మీద కోరిక కలగగానే వెంటనే నన్ను నేను మర్చిపోతానండి. ఇవాళ మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నువ్వు మర్చిపోతావు. ఇక ఆ వస్తువు నాకుంటే, నాకు బెంజ్ కారు ఉంటే బాగుండు, బెంజ్ కారు ఉంటే బాగుండు అని ఆ బెంజ్ కారు గురించే ఆలోచనలు చేస్తూ ఉన్నాననుకోండి. ఆ ఆలోచనలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? నేను ధర్మంగానైనా అధర్మంగానైనా బెంజ్ కారులో తిరగాలనేటటువంటి తలంపు నా లోపట ఏమవుతుంది? పదిలమవుతుంది. అంటే నా లోపట అనేక రకాలైనటువంటి అలజడులన్నీ కలుగుతాయి. ఆ అలజడులన్నింటికి కారణం ఏమని ఆలోచిస్తాను? నాకు కారు ఉంటే నేను శాంతి పొందుతాను, బెంజ్ కారు ఉంటే నేను శాంతిని పొందుతానని, ఆ కారు కోసం అని చెప్పేసి మనం, అంటే
కొద్ది రోజుల పాటు ఈ శరీరము బెంజికారులో తిరగడం కోసం ఇక్కడ ఏం చేస్తాడు, ధర్మాన్ని తప్పి కూడా అధర్మంగా కూడా తన యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటాడు. ఇవాళ మనం అందరం తప్పులు చేయడానికి కారణం భింజికారు వరకు ఎందుకండి? ఈ పూట మంచి భోజనం చేయాలంటే 2 అబద్ధాలు ఆడితే చాలు అన్నారనుకోండి. ఆ భోజనం కోసం 2 అబద్ధాలు ఏం పోయింది? మనం ఏమైనా డబ్బు ఖర్చు పెడుతున్నామా? 2 మాటలు అబద్ధాలు ఆడితే సరిపోతుందని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనం భగవంతుడిని తెలుసుకోవాలంటే ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం? గురువుగారు చెప్పారు, "నువ్వు ఆత్మవి" అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి నీ యొక్క స్వభావం నీకెందుకు అర్థం కావట్లేదు? అంటే ఈ దేహ సంబంధమైన ఇంద్రియాలు ప్రోల్లంఘేంద్రియం అని చెప్పారు నిన్న. అంటే ఇంద్రియములనేటటువంటి పర్వతాలను జయించడంలో మనం ఏం చేస్తున్నాం? మన సత్య ఆత్మను తాకట్టు పెడుతున్నామండి. అంటే నీ స్వభావాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు. ఈ పూట నీ నాలుకకు సంతోషాన్ని కలిగించడం కోసం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? జిహ్వ చాపల్యం చేత 2 అబద్ధాలు ఆడుతున్నామంటే భగవంతుడి మీద మాయ అనేటటువంటి ఒక 2 అబద్ధాలతో కప్పేశామండి. ఇలా మనం జీవించే ప్రతి జీవనంలో అవసరం ఉన్నా, అవసరం లేకున్నా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడిన విషయాలన్నీ ఒక్కొక్కడిగా కప్పేస్తూ ఉన్నాం. ఈ ఒక్కొక్కడిగా కప్పేయడం వల్ల మనం ఏమవుతున్నాం? మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం. మనల్ని మనం పోగొట్టుకోవడానికి ఏది కారణమైంది అనంటే, నీవు ఏ వస్తువును కోరుకుంటున్నావు, కోరుకున్నటువంటి వస్తువు ఎంతకాలం నీతో ఉంటుంది అంటే నీవు విచారణ చేయాలి. అందుకే నిన్న మనం మొట్టమొదట చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నామండి. విచారణ ఖచ్చితంగా ఉండాలి. నీవు విచారణ లేకుండా నువ్వు దేనిని కూడా మనస్సును నిగ్రహించాలి. దమః, విచారణ, తర్వాత సంతోషము, మరి ఇంకా తర్వాత సత్పురుషుల యొక్క సాంగత్యము అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ నీకు ఇవన్నీ రావాలి అంటే నువ్వేం చేయాలి? నీవు విచారణ అనేది చేపట్టాలి. వివేకంతో కూడినటువంటి విచారణ. వివేకంతో కూడిన విచారణ నువ్వు చేసినప్పుడు మాత్రమే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి భగవంతుడు మనందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. నీవు అనేక శరీరాలను పొందడానికి కారణం ఏమిటంటే, ఈ క్షణంలో నీకు కలిగేటటువంటి కోరికను నువ్వు నిగ్రహించుకోవడంలో నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు కోల్పోతున్నావు. మనమందరము కూడా భగవంతుడికి దూరం అవుతున్నాం. భగవత్ స్వరూపానికి మనం దూరం అవ్వడానికి కారణం ఇంద్రియాలను నిగ్రహించడంలో. అంటే ఇంద్రియములనేటటువంటి పర్వతములు మన చేత ఏం చేయిస్తున్నాయి? మన చేత పాపపు కార్యాలన్నీ కూడా చేయిస్తున్నాయి. కాబట్టి మరి ఈ పాపపు కార్యాలన్నింటినీ నువ్వు చెయ్యకుండా ఉండడానికి నీవు ఏం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి సాధనలన్నింటినీ కూడా జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలన మాత్రమే నిన్ను భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి తీసుకువెళ్తూ ఉంటాయి. భగవంతుడిని నువ్వు చేరుకోవాలి అంటే ఆధ్యాత్మ విద్య గురించి మొదట మాట్లాడారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మొట్టమొదట చెప్పారు. ఏమంటారు? ఎందుకు ఆధ్యాత్మిక విద్య ఎప్పుడంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధ్యాత్మ విద్య గురించి మాట్లాడాలండి. భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఈ వేదాలు ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి? ఎప్పుడో వృద్ధాప్యంలో మన టైం పాస్ కోసం ఉపయోగపడతాయి అని చెప్పేసి చాలా మంది అవకాశం ఉన్న వాటిని అధ్యయనం చేసే ప్రయత్నం చేయరు. మరి ఎందుకు అధ్యయనం చేయాలి? మరి కృష్ణ పరమాత్మ అంటారు, నీ యొక్క స్వభావం ఏంటి అంటే, నీ యొక్క స్వభావము ప్రత్యేగాత్మవి. అంటే నువ్వు ఈ శరీరమా? ఈ శరీరాన్ని నడిపించే దేహమా? అంటే కృష్ణ పరమాత్మ మొదట బోధలో ఏం చెప్పారు? నువ్వు ఆత్మవి అని చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు దేని గురించి అధ్యయనం చేయాలి? ఈ శరీరమే అనుకుంటున్నారు కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానమే పొందుతున్నావు. నువ్వు ఆత్మవి అన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం నీకు ఉండాలి. ఇక్కడ శ్రీరామచంద్రుడికి వైరాగ్యం వచ్చింది, నాకు ఆనందం కావాలి, నేను ఎందుకోసం ఈ పని చెయ్యాలో నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఒక పని చెయ్యను, నాకేంటండి ఇప్పుడు బాగా డబ్బు ఉందండి, శ్రీరామచంద్రుడు అంటున్నారు నాకు అన్నీ ఉన్నాయండి, మరి నాకు ఆనందం కలగట్లేదు, దేనికోసం నేను ఒక పని చెయ్యాలి, ఏది పొందడం వల్ల నేను అత్యధికమైన ఆనందం పొందుతానో, శాంతిని పొందుతానో అలాంటి వస్తువు ఏదైనా ఈ లోకంలో ఉంటే దానికోసం ప్రయత్నం చేస్తాను కానీ, ఇక నా కంటికి కనపడుతున్నటువంటి ఈ ఏదైతే రాజ్యము, ఈ భోగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు సంతోషాన్ని కలిగించటం లేదు అన్నాడు. అంటే పరమశాంతిని కోరుకుంటున్నా.
మనమేమంటాం? అయ్యో! నాకు ఒక 10 కోట్లుంటే నాకెంత సంతోషం అండి. 10 కోట్లుంటే ఇంక అంతకు మించిన సంతోషం లేదు. మరి పోనీ 10 కోట్లున్నాయన్ని అడుగుదాం. మరి మీరు సంతోషంగా ఉన్నారా అంటే ఆయన అంటాడు 100 కోట్లుంటే సంతోషం అండి అంట. 100 కోట్లున్నాయని సంతోషంగా ఉంటాడా? ఇలా మనం ఏం చేయాలి అంచెలంచెలుగా అడుగుతూ ఉన్నప్పుడు ఎవడి జీవితంలో కూడా పరమ సంతోషాన్ని పొందారా అంటే ఎవ్వడూ నేను పొందలేదంటాడు. ఎందుకు? పరమ శాంతి నీ లోపటే ఉంది కాబట్టి. నీ లోపట ఉన్న శాంతిని నువ్వు పొందేంత వరకు నీవు సంతోషంగా ఉండలేవు. ఆ సంతోషమే నాకు కావాలని ఎవరైతే కోరుకుంటారో, వద్దు స్వామి ఈ జన్మలో నాకేదో సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి. వీటన్నింటితో నేనెలా జీవిస్తే నన్ను నేను తెలుసుకోగలనో అటువంటి జ్ఞానాన్ని నాకందించండని భగవంతుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళకి పరమాత్మ చెప్తున్నారు. విద్యలన్నింటిలో శ్రేష్టమైన విద్య ఏంటి? ఆధ్యాత్మిక విద్య అంటారు. అధ్యాత్మ విద్యా విజ్ఞానం అంటున్నారండి. విద్యలన్నింటిలో శ్రేష్టమైన విద్య ఆధ్యాత్మిక విద్య. శంకరాచార్యుల వారు ఎన్నో విద్యాలయాలు స్థాపించారు కానీ ఎక్కడైనా భౌతికమైనటువంటి లౌకిక విద్యల కోసం ఎక్కడైనా పాఠశాలలు స్థాపించారా? ఎక్కడా స్థాపించలేదండి. ఎందుకు స్థాపించలేదు? నువ్వు తెలుసుకోవలసిన విద్య ఏంటంటే ఈ మానవ జన్మను పొందిన తర్వాత ఇక్కడ నువ్వు తెలుసుకోవలసింది నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడడానికి కావలసిన జ్ఞానము నువ్వు పొందితే దేహ సంబంధమైన విషయాలు నీకు ఆల్రెడీ తెలిసిపోతాయి. నువ్వు ఆత్మవి అన్నప్పుడు నువ్వు సత్యంతో జీవించాలన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏదైతే ఆ మాయా స్వరూపంగా అడ్డుగా ఉందో దానిని పొందడానికి ఆధ్యాత్మిక విద్య ఉంటే సమస్తము నీకు తెలుస్తుంది. ఇప్పుడు రామాయణము, మహాభారతము, భగవద్గీత, భాగవతం ఇలా ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేయండి. పిల్లలకి మీరు ఊరికే వాళ్ళకి ఏమీ చదవద్దు. వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక 2 సంవత్సరాలు అలా కూర్చోబెట్టి మొత్తం బోధించండి. వాడు జీవించినంత గొప్పగా ఎన్ని చదువులున్న వాడు కూడా గొప్పగా జీవించలేడండి. అందుకే ఆధ్యాత్మిక విద్యకు పెద్ద పీట వేశారు భగవద్గీతలో. 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. 20 ఎన్నో శ్లోకము అంటే 32వ శ్లోకంలో 3వ పాదంలో చెప్తాడనమాట. అధ్యాత్మ విద్యా విజ్ఞానం అంటారు. మరి అధ్యాత్మ విద్య గురించి ఇంకొంచెం ముందుకు పోతాడండి కృష్ణ పరమాత్మ. మళ్ళీ 13వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్తారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడనమాట. అంటే అధ్యాత్మ విద్యను రోజు మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. నిత్యత్వం అంటే రోజు అంటే మళ్ళీ ఏదో ఒక గంట అధ్యయనం చేస్తానండి, తర్వాత మళ్ళీ లౌకికమైన వ్యవహారాలు జరుపుకుంటానంటే కుదరదు. అంటే ప్రతి క్షణం రామాయణము, మహాభారతం, భగవద్గీత, భాగవతం చదువుకుంటూ ఉంటే ఈ శరీర సంబంధమైన పోషణ ఎవరు చేస్తారు? అంటే ఇక్కడ అధ్యాత్మ విద్యా నిత్యత్వం అంటే నేను ఆత్మనే అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమంటున్నారు అంతే. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉందండి, సంపద ఉంది, ఆయనకి డబ్బు కొదవలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి నిలబడ్డాడు. అందరూ నమస్కారం చేశారు, ఒక వ్యక్తి నమస్కారం చేయలేదు. ఇప్పుడు వెంటనే ఆయన కోపం వచ్చింది. అందరూ చేశారు, వీడు చేయలేదు, అరే వాడి గురించి చెప్పురా. ఏమీ లేదండి, వాడికి ఒక 10 ఎకరాల పొలం ఉంది అంతే, ఇంక అంతకు మించి వాడికి ఏం లేదండి అంటే వాడిని పిలుస్తాడు. ఏరా నేను వస్తే నమస్కారం చేయవా? ఎందుకన్నాడండి? అంటే అతనికి ఏం గుర్తుంది? నేను ఇంత సంపదకు వారసుడను, నన్ను చూస్తే నువ్వు నమస్కారం చేయాలి. నీకే కష్టం రాదా? కష్టం వస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికే కదా. వచ్చిన రోజు నేను ఎందుకు సహాయం చేయాలిరా బాబు? అంటే ఆయన ఏమంటున్నాడు? నేను ఇంత సంపద ఉన్నవాడిని కాబట్టి నీకేదైనా ఒక రోజున ప్రమాదం వస్తే ఈ ఊళ్ళో నిన్ను కాపాడగలిగిన వాడెవడైనా ఉన్నాడంటే అది నేనే. దేని చేత మాట్లాడుతున్నాడు అతను? పక్క వ్యక్తి 10 ఎకరాలున్న వ్యక్తి మాట్లాడని మాట ఈ వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే తనకు గుర్తుందండి. ఏం గుర్తుంది? నేను ఇంత సంపదకు వారసుడిని. ఇప్పుడు భగవంతుడు కూడా మనకు అదే చెప్తున్నాడు కదండి. మన పుట్టుకతోనే నేను అందంగా ఉన్నాను. చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఏమనుకుంటారు? అబ్బా వీళ్ళందరూ నాకంటే అందంగా లేరు, నేను అందరికంటే గొప్పగా ఉన్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్న ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? వీళ్ళందరూ నా కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు వీళ్ళందరూ నాకు నమస్కారం చేస్తారు. దేని చేత నమస్కారం చేయాలనుకుంటున్నాడు? ఆయన యొక్క ఉద్యోగాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నాడు? అంతకుమించి మనల్ని ఇంకొద్దిగా ఏమన్నా మీరు ప్రత్యేకంగా ఉండమని అంటున్నారా? నేను ఆత్మ
ఆత్మని అని గుర్తుపెట్టుకోండి. ఈ శరీరానికి సంబంధించి ఇది అందంగా ఉంది, వికారంగా ఉంది, డబ్బున్నది, డబ్బు లేనిది, ఇంకేదో గొప్పది అని కాకుండా నేను ఆత్మని అని గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మ అంటే దీనికి పుట్టుక లేదు, మరణం లేదు, ఇది ఎప్పుడూ ఉంటుంది. దీని యొక్క గుణాలేంటి? సచ్చిదానంద స్వరూపమే, ఎప్పుడు జ్ఞాన స్వరూపమై ఆనందంతోనే ఉంటుంది. ఆనంద స్వరూపానికి దుఃఖం ఉండదు, ఆనంద స్వరూపానికి అహంకారం ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు. నేను ఆత్మ స్వరూపము అన్నప్పుడు ఇక నీకు దేని మీదండి? ఇంక దేని మీద కోరిక ఉండదు. కోరిక లేకుండా ఉండాలంటే నువ్వు ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ఇప్పుడు మనం ఈ దేహానికి సంబంధించి నువ్వేందో గుర్తుపెట్టుకుంటున్నావు కదా, ఇది కొద్ది రోజులే నీతో ఉంటుంది. కొద్ది రోజుల తదనంతరం ఇది నీతో ఉండదు. నీతో ఉండని దాని గురించిన గొప్పతనం నీకెందుకు? ఇప్పుడు ఒక ఆయనకి జమీందారు గారికి డబ్బులు అయిపోయాయండి. ఏదో కష్టం వచ్చింది, అవన్నీ పోయాయి. ఏదో ప్రారంధం కొద్దీ ఆ సంపదను అనుభవించే యోగం పోయింది. ఆ సంపదను ఎవరో లాగేసుకున్నారు. ఇప్పుడు అతను బికారి అయ్యాడు. ఇప్పుడు ఏమంటాడండి? నేనిప్పుడు బికారిని అనేటటువంటి భావన తట్టుకోలేక అతడు ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఒకప్పుడు నేను జమీందారును అని అంటే దేహానికి సంబంధించి ఏదైతే ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకత ఉన్నన్నాళ్ళు బతకాలనుకుంటాడు. ప్రత్యేకత లేనప్పుడు చావాలనుకుంటాడు. లేకపోతే ఈ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరు వెళ్ళిపోయి బతకాలి అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు భగవంతుడు ఏమన్నా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ప్రతిరోజు నీకు ప్రతి క్షణం గుర్తుండాలి. నేను ఆత్మనే అన్నప్పుడు నీకు వచ్చే కష్టం ఇది శరీరానికి సంబంధించిన కష్టం, దీనికి వచ్చేటటువంటి సుఖం ఈ శరీరానికి వచ్చే సుఖం. ఇక ఈ సుఖ దుఃఖాలు రెండూ కాకుండా మనల్ని ఇబ్బంది పెట్టేది ఏముంటాయండి? మమకారము. ఈ ఎవరో వీళ్ళు నీ అక్కయ్య, నీ చెల్లి అన్నారనుకోండి. అన్నప్పుడు అప్పుడు ఏమంటాం? ఈ శరీరానికి సంబంధించిన అక్క, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధము. ఇలా జీవించాలి అంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటి? చెప్పగా చెప్పగా, వినగా వినగా, తినగా తినగా వేప తీయగా ఉంటుందన్నట్టు ఇలా మనం ప్రతి క్షణము కూడా మనం గుర్తు పెట్టుకొని ఆ భగవంతుడి జ్ఞానము నేను ఆత్మనే కానీ దేహం కాదు అని చెప్పి ప్రతిసారి కూడా విచారణ చేస్తున్నప్పుడు తత్వ జ్ఞానార్థ దర్శనం. పరమాత్మ చూడండి ఎంత చక్కగా చెప్తారు. తత్వజ్ఞానాన్ని విచారణ చేయాలి. ఏంటి తత్వము? తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. మరి పరమాత్మయే నీవంటున్నారు, నన్ను భగవంతుడు భగవత్ స్వరూపం అంటున్నారు మా గురువు గారు. మరి నేను ఎలా పరమాత్మనవుతాను? పరమాత్మకేమో ఈ లోకాలను సృష్టించగలిగిన శక్తి ఉంది, నాకేమో ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడలేను, ఏదైనా సుఖం వస్తే అహంకరించకుండా ఉండలేను. మరి నేనెలా పరమాత్మగా మారిపోతాను? పరమాత్మగా మారాలంటే తత్వమును ఎవరైతే విచారణ చేస్తూ ఆ అనుభూతి పొందారో, ఆత్మానుభూతి పొందిన వారి దగ్గరికి వెళ్ళి ఆత్మ పరిశీలనకు సంబంధించినటువంటి జ్ఞానాన్నంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాల్సి ఉంటుంది. అందుకే తత్వ జ్ఞానార్థ దర్శనం, ఆత్మానుభూతి పొందినటువంటి తత్వవేత్తల దగ్గరికి వెళ్ళి మనము భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని పొందినప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉన్నంత మాత్రము చేతనే ఆ శక్తి చేత నీకు దేహ సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా నిన్ను విడిపడతాయండి. అంటే నిన్ను విడిపోయేలాగా చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అంత మహత్తు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు సేవ చేసి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మరి దండం అంటే నమస్కారం చెయ్యాలండి. అంటే వాళ్ళకు చేసే నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి వాళ్లకు సేవ చేసి వాళ్ళ దగ్గర మనం ఏం చేయవలసి ఉంటుంది? వాళ్ళు భగవంతుని యొక్క జ్ఞానాన్ని బోధించడానికి సుముఖంగా ఉన్నారనుకున్నప్పుడు వారి దగ్గర వారికి శుశ్రూష చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని ఆర్జించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం చెప్పారండి. అందరినీ మనం ఈశ్వర స్వరూపంగా భావించకూడదు. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గురువు గారిలో ఇవన్నీ ఉన్నాయా? తత్వదర్శిభి, తత్వమును దర్శనం చేసి ఉండాలి, పరమాత్మ అనుభూతి పొంది ఉండాలి. ఆ గురువుకి దేనినైనా చూస్తే వ్యామోహం లేదు, దేని పట్ల రాగము లేదు, ద్వేషము లేదు, అంతటా భగవంతుడినే చూస్తున్నారు. ఒక వ్యక్తి తన కష్టం వచ్చిందని వెళ్తే ఆ కష్టాన్ని తీర్చడానికి తన వంతుగా తానేం చేస్తున్నాడు? నీ నీ యొక్క కష్టాన్ని తీర్చే విధంగా అతని యొక్క తపన. అతడు దేని పట్ల సుఖం వస్తే పొంగిపోవట్లేదు, దుఃఖం వస్తే కృంగిపోవడం లేదు, సమస్థితిలో ఉంటాడు. ఎప్పుడు కూడా
ఆయన ధీరుడులాగా ఉంటాడు. ఆత్మానుభూతిని పొందినటువంటి వారు అందరి పట్ల కూడా సమస్థితిలో ఉంటారండి. అలా సమస్థితిలో ఉండేటటువంటి ఆ సద్గురువు దగ్గరికి వెళ్ళి మనము జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. అందుకే ఆయన చెప్పారు, సేవ చేసి పొందాలి. సేవ ఎవరి దగ్గర సేవ చేయవలసి ఉంటుంది అంటే, పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి మనము సేవ చేసి వారి దగ్గర నుంచి వారు పొందిన అనుభూతిని మనం కూడా పొందడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. వాళ్ళ లక్షణాలు బాగా అర్థం చేసుకోవాలి. స్వార్థంతో కూడిన ఆలోచన ఎప్పుడు కూడా కలగకుండా ఉండాలి. ఆ ఆలోచన లేకుండా అందరి పట్ల కూడా సమదృష్టి, తన మన అనేటటువంటి భేదం లేదు. అందరికీ కూడా జ్ఞానాన్ని అందించడంలో ఎవరైతే స్థితప్రజ్ఞులుగా ఉంటారో, స్థితప్రజ్ఞులుగా ఉన్నటువంటి ఆ సద్గురువు దగ్గర మనము జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పి ముగిస్తారండి. ఏమంటారంటే 15వ అధ్యాయంలో చెప్తారు. ఏమంటాడు? వినివృత్త కామ అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా. ప్రతి క్షణం నేను ఆత్మనే అనుకుంటున్నారనుకోండి. ఇప్పుడు నేను జమీందారు అనుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను? నన్ను నేను ఎక్కువగా ఊహించుకుంటాను. నన్ను ఎవరైనా అవమానిస్తే తట్టుకోలేను. నన్ను ఎవరైనా పొగుడుతుంటే నన్ను నేను నిగ్రహించుకోలేను. ఇవన్నీ నాకున్నప్పుడు ఏమవుతుంది? నేను ఒక స్థాయిలో నిలబడతాను. ఇప్పుడు భగవంతుడు కూడా అదే అంటున్నారు. నశించిపోయే శరీరానికి సంబంధించి మీరు ఇన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, మరి నేను ఆత్మని అని గుర్తుపెట్టుకోరాదండి? అలా ఆత్మని అని గుర్తుపెట్టుకున్నప్పుడు నేను సచ్చిదానందమైనటువంటి ఆత్మస్వరూపమే. నేను నిర్మలమైన స్వరూపము, మలినము లేదు, ఎప్పుడు స్వచ్ఛంగా ఉండే స్వరూపము నాది. అలా నాది అన్నప్పుడు ఇక నాకు ఈ వస్తువు కావాలనే కోరిక ఉంటుందా? ఏదైనా ఒక వస్తువును పొందాలనే కోరిక ఉంటుందా? ఏ వస్తువు మీద కోరిక ఉండదు. ఇది లేదు అనేటటువంటి భావన ఉంటుందా? ఎవరైనా మీకు నమస్కారం చేయలేదనుకోండి, మీకు కోపం వస్తుందా? నీవు ఎలా అయితే సత్య ఆత్మవో వాళ్ళు కూడా సత్య ఆత్మలే. అందరూ సత్య ఆత్మలైనప్పుడు నీకు వాళ్ళు ఎందుకు నమస్కారం చేయాలి? అంటే ఇప్పుడు నీకు ఎవరైనా నమస్కారం చేయకపోతే కూడా నీకు కోపం వస్తుంది అంటే ఇక్కడ నీకేమైంది? నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడ్డావా? నిలబడలేదా? నిలబడలేదు. నువ్వు ఆత్మమైనప్పుడు నిన్ను ఇంకొకరు గౌరవించాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఒక్కడివే ఆత్మస్వరూపమా? విశ్వమంతా ఆత్మస్వరూపమేనా? అంతటా ఆత్మస్వరూపమే అన్నప్పుడు నిన్నెవరు ఎందుకు గౌరవించాలి? నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావా? నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నువ్వు అనుభూతి పొందుతున్నావా? ఆ అనుభూతి పొందితే ఎవరో నీకు ఏమీ చెయ్యాలనే కోరిక ఉండదు. అంటే కోరికలన్నీ ఎలా పోయాయి? నేను ఆత్మను అనే భావన మనసులో గుర్తుపెట్టుకుని ఆ అనుభూతిని పొందడానికి భగవంతుడు చెప్పిన విధంగా మనం చేసే కర్మల యందు శుద్ధతను గనక సాధించుకుంటే, వాసనల యొక్క క్షయాన్ని కనుక మనం పొందగలిగితే, అంటే మనస్సులో ఏ వస్తువు మీద కూడా కోరిక లేని స్థితికి మనం ఎదిగితే అప్పుడు మనం పరమాత్మను పొందుతాం. వాసనాక్షయం కలగకుండా నువ్వు భగవంతుని తెలుసుకోలేవు. నీ మనసులో ఎన్నో రకాలైనటువంటి ఏమేమున్నాయి? సంస్కారాలున్నాయి. ఎన్నో రకాల కోరికలున్నాయి, అలవాట్లున్నాయి, అభిరుచులున్నాయి, అభ్యాసాలున్నాయి, సంకల్పాలున్నాయి, వికల్పాలున్నాయి. ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలన్నీ నీ మనసులో ఉన్నాయి. ఈ సంస్కారాలన్నీ కూడా నీవు ఆత్మజ్ఞానము చేత కడిగివేసినప్పుడు మాత్రమే నువ్వు నీ లోపట ఉన్న ఆనందం అనేటటువంటి బ్రహ్మానందాన్ని నువ్వు పొందగలవు అని చెప్పి మరి శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు. ఈ రెండు ఒకటే కాబట్టి రెండు కలిపి చెప్పడం జరుగుతుందండి. యోగ వాసిష్టం నందు చెప్పబడిన విషయాలు కూడా ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీత, యోగ వాసిష్టము రెండింటిలో కూడా అంటే అక్కడ చెప్పబడినటువంటి సూచనలు సలహాలు, ఇక్కడ చెప్పబడినటువంటి సూచనలు సలహాలు ఉన్నప్పుడు ఎవరికి కావలసిన సలహా అంటే అన్నీ కూడా మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అంటే మనం పరమాత్మను పొందడానికి ఏది అవసరమో దాన్ని తీసుకొని, అంటే మనలో ఏదైతే సాధించడానికి ఆనుకూల్యతతో మనం ప్రవర్తించట్లేదో వాటిని పోగొట్టుకునే ప్రయత్నం, అంటే మనం భగవంతుణ్ణి చేరడానికి ఏదైతే బంధనాలు ఉన్నాయో ఆ బంధనాల నుండి విడిపడడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడు మాత్రమే మనం పరిపూర్ణ స్థితిలో పొందుతాం. కానీ మన వల్ల ఒక 1000 మంది ఆనందం పొందినా నీ లోపట ఆత్మానుభూతి కలగలేదనుకోండి, దానివల్ల నీకేం ప్రయోజనం? అందుకే ఏం చేయాలి? నిరంతరము నీవు ఆత్మ అనేటటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి కోరికల నుండి నువ్వు విడిపడాలి.
విడిపడేలాగా నిన్ను నువ్వు సాధన చేసుకోవలసి ఉంటుందని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి అనేక శరీరాలను పొందుతారా? ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరిని తెలుసుకుంటారా? అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? అలా తెలుసుకున్నప్పుడు మీరు నన్ను పొందగలుగుతారని చెప్పేసి కృష్ణ పరమాత్మ నువ్వు ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని పదిలపరుచుకోమని చెప్పారు. ఇంకా మళ్ళీ ఈ ఆత్మ ఎవరి చేత చంపబడదు అనే సత్యాన్ని మళ్ళీ చెప్పబోతుంటారండి. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.